దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి పేరు పేరు వాసి చొప్పున వందనాలండి. సో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద బైబిల్ అర్థ వివరణకు సంబంధించినటువంటి ఈ హెర్మెంటిక్ సంబంధించినటువంటి పాఠ్యభాగంలో మనం చివరి భాగానికి వచ్చాం. అన్వయించుట. ఈ అన్వయించుటలోని సూత్రాలు నేర్చుకోవడంతో ఈ యొక్క పాఠ్యభాగం మనకు ముగించబడుతుంది. అన్వయించుట అప్లికేషన్. ఇప్పటిదాకా మనం నేర్చుకున్నదంతా కూడా నేర్చుకున్నది కూడా ఏదైతే ఉందో అది కేవలము ఈ అన్వయించుట కోసమే అనే విషయాన్ని మనం అందరము గ్రహించాలా. సో ఉపోద్ఘాతాన్ని ముందుగా చూద్దాం అందరం కూడాము. సో అర్థ వివరణ ఎందుకు అంటే అన్వయింపు కోసమే. మనం ఇంత అర్థ వివరణ ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే అది మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి, ఎక్కడ అన్వయించుకోవాలి అనేటువంటిది మనము అన్వయింపు కోసమే ఇదంతా చేస్తున్నాం. అన్వయింపు అనేది అర్థ వివరణ మరియు గమనించుట అనే సూత్రముల పైన ఆధారపడి ఉంటుందండి. సో అన్వయింపు ఎప్పుడు చేసుకోగలుగుతామనంటే సరైనటువంటి గమనించుట, సరిగా గమనించినప్పుడు సరిగా అర్థం తెలుసుకుంటాం. సరిగా అర్థం తెలుసుకున్నప్పుడు మాత్రమే సరైన రీతిలో అన్వయించుకోగలుగుతాం. ఈరోజు పెద్ద సమస్య ఏంటిదంటే చాలామంది గమనించడంలో విఫలమవ్వటం ద్వారా అర్థ వివరణలో విఫలమవుతారు. ఎప్పుడైతే మనం అర్థ వివరణలో విఫలమవుతామో అప్పుడే ఏమవుతుందంటే అన్వయించుకోవడంలో విఫలమవుతాం మనం అందరం. అర్థ వివరణలో విఫలమైన వాళ్ళే అన్వయించుకోవడంలో విఫలమవుతారండి. కాబట్టి బైబిల్ అనేది మనం చదువుతున్నప్పుడు గమనించుట యొక్క ప్రాధాన్యత ఎంత విలువైనదో మనం గమనించుట సూత్రములలో నేర్చుకున్నాం. గమనించిన తర్వాత అర్థ వివరణ ఎలా చేయాలనేది, ఎలా చేయకూడదనేది, సో అందులో 3 భాగాలు చూశాం. ఎలా అర్థ వివరణ చేయకూడదో చూశాం, ఎలాంటి అర్థ వివరణ చేయాలో సూత్రాలు చూశాం, అలాగే ఉపమానములను ఎలా వివరించాలో కూడా చూడడం జరిగింది. అయితే ఇదంతా ఎందుకు చేసినామనంటే అనువైపు కోసమే. ఒక మాటలో చెప్పాలంటే మనము మార్కెట్కి వెళ్తాం, అన్ని తిరుగుతాం. కూరగాయల మార్కెట్ అయితే ఇక్కడ నుంచి చివరి వరకు తిరుగుతాం. ఏరుకొని కొన్ని కూరగాయలు తెచ్చుకుంటాం. కిరాణా షాప్కి వెళ్ళి సామాన్ తెచ్చుకుంటాం. సో అవి తీసుకొచ్చిన తర్వాత వాటిని కడుక్కోవడము, వాటిని కడగడము, వాటిని కట్ చేయడము, కూర్చొని గంటలు గంటలు వాటి మీద సమయం వెచ్చిస్తాం. ఇదంతా ఎందుకు చేస్తామంటే చివరికి వాటిని కుకింగ్ చేస్తాం. అంటే చూడండి, ప్రాసెస్కి టైం ఎక్కువ తీసుకుంటుంది. అవునా అండి? ఇవన్నీ చేయడానికి మనకు సమయం చాలా ఎక్కువ తీసుకుంటుంది. తినడం ఎంతసేపు తింటామండి? 5 minutes. 5 లేదా 10 నిమిషాల్లో తినేస్తాం అన్న. కానీ మనం తినడానికి సిద్ధపరచుకోవడానికి బట్టే టైం ఎంత? నియర్లీ ½ an hour to 1 hour. గ్రేట్. మీరు ఇంత మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ తెచ్చుకొని మళ్ళీ ఇంటికొచ్చి వీటిని కడిగి కట్ చేసుకొని ½ an hourలో కుక్ చేసుకుంటే గ్రేట్ విషయమే. అన్న వారానికి ఒకసారి తెచ్చుకుంటాం కదా, అందుకోసం అట్లా అంటున్నా. మార్కెట్ లోనే 1-2 గంటలు పట్టిద్ది అన్న కూరగాయలు వెతకడానికి. అంటే అది అవసరం లేదన్నట్టు థామస్ బ్రదర్కి. అవన్నీ ఎలా వచ్చినాయి అవసరం లేదు. ముందు ఇంట్లోకి వెళ్ళి వచ్చినదే మనం అంటే ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అని అంటే అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్ మనం ఎంతకాలం నేర్చుకున్నామో అప్లికేషన్ అంతకాలం నేర్చుకోము. అప్లికేషన్ ఇవాళ రేపు 2 రోజులలో క్లాస్ అయిపోతుంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మనం తినడానికి చాలా తక్కువ టైం పడుతుంది, ప్రిపరేషన్ టైం చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకే బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు ప్రిపరేషన్ అవ్వడం అనేది అబ్జర్వేషన్ చేయాలి, ఇంటర్ప్రిటేషన్ చేయాలి, సరైన రీతిలో దాన్ని ఒక అర్థవివరణలోకి తీసుకురావాలి. అప్పుడు కదా మనం అన్వయించుకోవాల్సింది. కానీ మనం చేసే పెద్ద పొరపాటు ఏంటి అంటే లేఖనాలు ఇలా చదువుతూ అలా అన్వయించేసుకుంటాం అంతే. అది ఏం అర్థమైందా ఏం అర్థం కల సెకండరీ. నిజమేనా? హలో అండి. నిజమే. సరే, ఈ మ్యాప్ను చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు ఫలాలు ఉన్నాయి. సో ఆ చెట్టు ఏంటి అనేది ఇప్పుడు సింపుల్గా మనం తెలుసుకుంటున్నాం. సో
విత్తనం గమనించుట అయితే చెట్టు అర్ధవివరణ అండి. ఆ చెట్టు కాసే ఫలములు అనుభవించుట. అర్థమవుతుందండి? సింపుల్ అండి. ఒక చెట్టు ఉంది. మనం విత్తనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అసలు ఇది దేనికి సంబంధించిన విత్తనం? ఇది మామిడి విత్తనమా? లేకపోతే వేప విత్తనమా? దేనికి సంబంధించిన విత్తనం? లేకపోతే అది పిచ్చి మొక్కనా? నార్మల్ మొక్కనా? లేకపోతే ఇలాంటి మొక్క? సో, ఆ విత్తనాన్ని తెలుసుకోవడం అనేది గమనించుట. ఆ విత్తనం నాటిన తర్వాత చెట్టు మొలుస్తుంది కదా! ఆ చెట్టును గుర్తించడం, ఆ చెట్టును అర్థం చేసుకోవడం. సో, లేపోతే అది అర్థ వివరణతో మనం పోల్చుకోవచ్చు. ఆ చెట్టు ఎలాంటిది? అది చెట్టు ఏ రకమైనది? సో, ఇదంతా గూడాను అర్థ వివరణకు సంబంధించింది. దాని ఆకులేంటి? దాని ఆకులను బట్టి, దాని వేర్లను అంటే దాని యొక్క మొదలుకొని దాని కొమ్మలేంటి? కొమ్మలు ఎలా వెగిలినాయి? ఇప్పుడు ఒక్కొక్క చెట్టు ఒక రకంగా ఉంటుంది. దాని ఆకులు రకంగా ఉంటాయి. సో, ఈ ఆకులను బట్టి ఇవన్నీ తెలిసిపోతాయండి. ఒక అర్ధవర్ణం. ఓకే. ఆకులను చూడగానే ఓకే. ఇది మామిడి చెట్టా? వేప చెట్టా? మరొక రకమైన చెట్టా? అది సపోటా చెట్టా? ఏం చెట్టు అనేది తెలిసిపోతుంది. అప్పుడు మనకు ఆ ఫలము ఏం కాస్తుందని అర్థమవుతుంది. ఈ చెట్టుకి ఏం ఫలం వస్తుందని తెలుసుకుంటాం ఈజీగా కదా! విత్తనము, చెట్టు అర్థమైందంటే ఫలం ఆటోమేటిక్‌గా తెలిసిపోతది. అవునా అండి? హలో! అవునన్నా. అవునవును. యెస్. ఇప్పుడు తెలిసిన ఫలము ఏంటిది అంటే అనుభవించుకోవాలి. ఇప్పుడు దాన్ని తినాలా? అయితే ఆ ఫలము ఎలా తినాలి? ఆ ఫలాలు రకరకాలుగా ఉంటాయి. అవునా? డైరెక్ట్‌గా కట్ చేసుకొని, కడుక్కొని తినేటివి ఉంటాయి. అంటే తెంపుకున్న తర్వాత డైరెక్ట్ కడుక్కొని కట్ చేసుకొని తినేటివి ఉంటాయి. కొన్ని డైరెక్ట్‌గా నేరుగా తినేటివి ఉంటాయి. కొన్ని తొక్క ఒలిసి తినేటివి ఉంటాయి. అవునా? మీద పీల్ తీయాలా? అలా తినకుండా డైరెక్ట్ తినలేము. ఆ! కొన్ని చిన్నగుంటాయి. కొన్ని పెద్ద సైజులో ఉంటాయి. కొన్ని చిన్న సైజులో ఉంటాయి కాబట్టి నేరుగా తినొచ్చు. పెద్ద సైజులో ఉంటే వాటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని తినాలా? మరికొన్ని తినగలిగే విధంగా ఉన్నాయా? లేకపోతే అది పరిస్థితిని బట్టి, పేషెంట్‌ని బట్టి, ఆడున్న వ్యక్తిని బట్టి అంటే వ్యక్తి పేషెంట్ అంటే మీన్స్ మరి అది జ్యూస్ చేసుకొని తాగే విధంగా చేసుకొని పోయాలా? లేకపోతే ఎలా? సో, దీనికి రకరకాల విధి విధానాలున్నాయి. హ్మ్. డైరెక్ట్ తింటే మంచిదా? జ్యూస్ చేసుకొని తాగితే మంచిదా? కట్ చేసుకొని తినేదా? తొక్క తీసి తినేదా? నేరుగా తినేదా? అవునా? మరి ఇవన్నీ అవసరం లేదా అండి? ఇవన్నీ అవసరమే. అవసరం అని బైబిలే చెప్తుంది. నేను చెప్పట్లేదు. ఒక వాక్యాన్ని అప్లై చేసుకునే ముందు అది ఎలా అప్లై చేసుకోవాలి అనేది తెలుసుకోవడము మనందరి బాధ్యత. మళ్ళీ అప్లై అంటే డేర్‌గా అప్లై చేసుకునేది కాదు. ఆడ ఫలం దొరికింది కదా అని చెప్పేసి ఇలా ఇష్టానుసారంగా తింటారా అండి? హలో! ఓకే. అది పైనాపిల్ అనుకోండి ఏం చేస్తారు? అట్లే నోట్లో పెట్టేసుకుంటారా? ఒకవేళ జాక్ ఫ్రూట్ అయిందనుకోండి అంత పెద్దది. కొరుకుతారా దాన్ని? లేదన్న లేదు. ఒకసారి కొరికి చూడండి. సో, ఇప్పుడు ఈ సూత్రం అర్థమైతే మనం ముందుకెళ్ళొచ్చు. ఓకే. సో, విత్తనము, చెట్టు, ఫలము. విత్తనము, చెట్టు, ఫలము. ఒక చెట్టులో 3 భాగాలు చాలా ప్రధానమైనటువంటి భాగాలు. లేదా వేరు అనొచ్చు. సో, విత్తనాన్ని బట్టి అంటే అది ఆ వేరు విత్తనం కిందిదన్నట్టు. కింది పార్ట్ కదా! లోపలుంటది అది తెలియదు సరిగా. బయటికంతా కనిపించేది చెట్టు నుంచెల్లి కనిపిస్తది మనకు. మొదలు నుంచెల్లి కనిపిస్తుంది. ఆకులు, కాండములు, కొమ్మలు ఇవన్నీ బ్రాంచెస్ ఇవన్నిటిని బట్టి చెట్టేంటిదో తెలుసుకుంటాం. అప్పుడు అనువయింపు అనేది ప్రారంభించుకోవాలి. హ్మ్. ఓకే. సో, అన్వయింపు అనేది ఏ ప్రశ్నకు జవాబునిస్తుంది అనంటే, ఈ వాక్యం యొక్క అర్థం నా జీవితానికి ఎలా సహాయపడుతుంది? ఈ వాక్యాన్ని నేను ఎలా అర్థం అంటే అన్వయించుకోవాలి. నా వ్యక్తిగత జీవితంలో గాని, అది వ్యక్తిగత జీవితంలో అన్వయించుకునేదా? మళ్ళీ అది కుటుంబ జీవితంలో అన్వయించుకునేదా? అది పిల్లల దగ్గర అన్వయించుకునేదా? భార్య దగ్గర అన్వయించుకునేదా? తల్లిదండ్రుల దగ్గర అన్వయించుకునేదా కుటుంబంలో? మరి అది సంఘము జీవితంలో అన్వయించుకునేదా? తోటి సహోదరి సహోదరుల దగ్గర అన్వయించుకునేదా? లేపోతే అది పరిచర్యలో అన్వయించుకునేదా? మళ్ళా పరిచర్య అంటే అది సువార్తకు సంబంధించిందా? బోధకు సంబంధించిందా? మరేదైనా దేనికైనా సంబంధించిందా? అవునండి? ఇవన్నీ ఉంటాయా? ఒకటే ఉంటదా అన్నిటికి? హలో! ఇవన్నీ ఉంటాయన్న. అన్నిటికి ఉంటాయి ఒకటే అన్న. ఉంటది. ఉంటాయి.
మరి అన్నీ ఉంటాయి కదండి. అది భార్య భర్తల దగ్గర అన్వయించుకునేది భార్య భర్తల దగ్గరే అన్వయించుకోవాలా. పిల్లలు పెంచే దగ్గర అయితే పిల్లలు పెంచే దగ్గర అన్వయించుకోవాలా. వ్యక్తిగత జీవితంలో అన్వయించుకునేది అయితే వ్యక్తిగత జీవితంలో అన్వయించుకోవాలా. మరి ఒకదాన్ని ఒక దగ్గర అన్వయించుకోవచ్చు అంటారా? హలో. అన్వయించుకోకూడదన్న. సో ఇప్పుడు మళ్ళీ రెండో పొరపాటు మనం ఏం చేస్తున్నామనంటే, ఒకటి ఎలా అన్వయించుకోవాలో అలా అన్వయించుకోవట్లేదు. ఎవరికి అన్వయించుకోవాలో అలా అన్వయించుకోవట్లేదు. అవునండి? ఎవరికి అన్వయించుకోవాలో కూడా ఇంపార్టెంటే కదా! హ్మ్. సో ఇవన్నీ మనం ఆలోచన చేద్దాం. మనం చదువుతున్నటువంటి, మనం నేర్చుకున్నటువంటి అర్థవివరణ నా నమ్మకాలలో, నా ప్రవర్తనలో ఈ వాక్యం ఎలా ఉపయోగపడుతుంది? ఏ నమ్మకాన్ని ఇది మార్చుకోవడానికి ప్రోత్సహిస్తుంది? నా జీవితంలో ఏ ప్రవర్తనను ఇది మార్చుకోవడానికి ప్రోత్సహిస్తుంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒక వాక్య భాగం మనం అబ్జర్వేషన్ చేశాం, ఇంటర్ప్రిటేషన్ చేశాం. ఇంటర్ప్రిటేషన్ చేసిన తర్వాత దాని భావం ఇది అని తెలిసింది. అవునండి? ఉదాహరణ, మీరు చాలా నేర్చుకున్నారు. మీరు మొదట నేర్చుకున్నటువంటి 6 పాఠ్యభాగములను గుర్తు చేసుకోండి. సంఘం అంటే ఏంటి? సంఘంగా ఎందుకు కూడుకోవాలి? సంఘ నాయకత్వం అంటే ఏంటి? సో సంఘం ఏకాభిప్రాయంతో కూడిన పరిపాలన ఏంటి? సహవాసం ఎలా చేయాలి? అంటే నిర్ణయాలు ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు చదువుకున్నారండి. మనము సంఘ ఏకాభిప్రాయంతో కూడిన పరిపాలన ఒకటి నేర్చుకున్నాం. ఏంటిది? మొదటి కొరింథీ 6వ అధ్యాయంలో పెద్ద 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో పెద్ద పాఠ్యభాగం చదువుకున్నాం. ఏంటిదది? ఇప్పుడైతే సహోదరుడబడిన వాడు కదా! విగ్రహారాధికుడు గాని, వ్యభిచారి గాని, జారుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, ఈవెన్ పిసినారి లోబి అయ్యున్న గూడం ఎడల అట్టివానితో కలిసి సహవాసం చేయకూడదు, భోజనం కూడా చేయకూడదని నేర్చుకున్నాం. ఇప్పుడు దీన్నేం చేయాలండి? హలో. దీన్నేం చేయాలా? సో దీన్నేం చేయాలంటే మన నమ్మకాలలో, మన ప్రవర్తనలో వాక్యాన్ని వినియోగించుకోకూడదు. ఎందుకంటే అది వినియోగించుకుంటే మనకు ప్రాబ్లమ్ వస్తది ఇప్పుడు సమాజంలో. అవునా అండి? హలో. అవునన్నా, అవునన్నా. కాబట్టి వాడుకోకూడదు. ఏమంటారు? నిజమేనా? నిజమేనా? లేదన్నా, వాక్యం గుర్తుంది కాబట్టి ఇప్పుడు మన పరిచర్య చేస్తున్నాం. సరిపోల్చుకోవాలి. మనతో ఉన్నటువంటి వారులే ఉన్నారు. ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నారు. హ్మ్. మనతో తిరుగుతున్న వారిలోనే 2 భార్యలు, 2 భార్యలు ఉన్నోళ్ళో, లేకపోతే ఒక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న సేవకులే ఉన్నారనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళని? వాళ్ళు పొరపాటున మన గ్రూపులలో లేకపోతే మన పరిచర్యలో లేకపోతే మనం ఉన్నటువంటి ఆ మినిస్ట్రీస్‌లో వాళ్ళు నాయకులుగా ఉన్నారనుకోండి. ప్రెసిడెంట్‌లుగా, వైస్ ప్రెసిడెంట్‌లుగా ఉన్నారనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? అది ప్రెసిడెంట్ కాబట్టి గౌరవించాలి. వైస్ ప్రెసిడెంట్ కాబట్టి మనం కూడా పుష్పగుచ్చాలు ఇవ్వాలి, హానర్ చేయాలి. ఏమంటారు? హలో. లేదన్నా. ఏమవసరం? ఎలా రవి? అలా ఉండకపోతే ఎవరు సమాజంలో ఎలా బ్రతకగలుగుతాం చెప్పండి? తెలివిగా బిహేవ్ చేయాలా. పేకాటే బామ్మారిది అన్నట్టుగానే ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్టుగా రాజకీయ నాయకుల్లాగా బిహేవ్ చేయాలి పాస్టర్లందరూ. ఏమంటారు? హలో. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! ఇటు కాంగ్రెస్ దగ్గర డబ్బులు తీసుకోవాలి. అటు ఇంకా వేరే దగ్గర డబ్బులు తీసుకోవచ్చు. ఇటు బీజేపీ దగ్గర డబ్బులు తీసుకోవచ్చు. ఏమంటారు? వాక్యం సమర్థించదా? తీసుకోకూడదన్నా, తీసుకోకూడదు. సో మనం మారతామా? ఇప్పుడు ఇన్ని నేర్చుకున్నాం, 6 లెసన్స్ నేర్చుకున్నాం. మారతామా? నిజంగా చెప్పండి. మారతాం. మారాలి అన్న, ఐఎమ్ మారాలి. మొన్ననే విన్నాం మారకూడదని. నేను రీసెంట్‌గానే విన్నాను మన గ్రూప్ నుంచెల్లే. మారాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడారు కొంతమంది. ఏమంటారు? మారకపోతే నేర్చుకోవడం ఇష్టం కదన్నా. నేర్చుకోవడం అంటే వ్యక్తులను సంతోషపెట్టడానికి.
మళ్ళా మారకుండా ఉండడానికి, ఇతరులను సంతోషపెట్టడానికి. ఎవరినో ఒకరిని సంతోషపెడుతుండాలి కదా లైఫ్ టైమ్ అంతా జాన్. నువ్వేమో ఇట్లా మాట్లాడితే ఎలా? ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి ఈ కాలంలో? ఎవరు సత్యం కోసం నిలబడతారు చెప్పండి? హ్మ్. రేపు మీ మీ ఊరికి అబద్ధ బోధకులొస్తే ఎళ్లరా అండి మీరు? హలో! ఖచ్చితంగా ఎలా ఉన్నా ఎళ్లరా? ఎలా ఉన్నా ఇప్పుడు కూడా అట్లాంటి కాడికి ఏం వెళ్ళలేదు. ఓకే. నాకు నిజంగా చాలా ఏమైపోతుందని భయమేస్తుంది. సంఘానికి నిజంగానే సత్యం పట్ల ఒక ఏమంటారు తీవ్రత లేదండి. ప్రజలకు భయపడుతున్నాం మనం. హ్మ్. మన వాల్యూ ఎంత తెలుసా అండి? మన విలువ మనం ఎంత పెట్టుకున్నాం తెలుసా? 500కు, రూ. 1000కు, 1500కు లొంగిపోయేటువంటి విలువ అండి మనది నిజంగా చెప్తున్నాను. తప్పుగా అనుకోకండి. అందరి గురించి కాదు. నేను ఎక్కువ మంది పాస్టర్ల జీవితంలో చేస్తున్నటువంటి పెద్ద పొరపాటండి. ఓ 500 రూ. 1000 మనం ఎవరు సపోర్ట్ చేసినా లొంగిపోతామేమో బహుశా. హ్మ్. డబ్బులు పంచే సేవకులంతా మంచోళ్ళు. ఏమంటారు నిజమా కాదండి? హలో! కాదన్నా. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, ఏ తప్పుడు బోధ చేసినా, ఎలాంటి మీటింగ్స్ పెట్టి, ఎలాంటి స్పీకర్‌లను పిలుచుకున్నా అదంతా రైటే ఏమంటారు? తప్పుగా అనుకోకండి నేను మాట్లాడాల్సొస్తుంది. నాకు చాలా పెయిన్‌ఫుల్‌గానే ఉంది కాబట్టి మాట్లాడాల్సొస్తుంది. మనం ఎప్పుడూ నిజంగా నిలబడతాం సత్యం కోసం. నేనేదో పోస్టర్‌లో చూసినా ఎవరో మన మన ప్రాంతానికి సిరివెల్ల హానోక్ అంట. చిన్న మనిషి ఉంటాడు గదా! ఆయన పాటలు పాడతాడు. కానీ భయంకరమైన తప్పుడు బోధకుడని తెలుసా చాలా మందికి? హలో! తెలియదన్నా. ఒక్కసారే అన్నాను. ఆదాము అవ్వ సాతానుతో అక్రమ సంబంధం ఉన్నది. వాళ్ళకి పిల్లలు పుట్టారు. హ్మ్. వినండి ఒకసారి ఆయన ప్రసంగాలు విన్న తర్వాత మళ్ళీ మాట్లాడండి. హ్మ్. ఇద్దరున్నారు హానోకులు అనుకుంటా ఇలాగ చిన్నగా ఉండేవాళ్ళు. సార్ అది సార్ అది బ్రెన్హం బోధ కదా సార్ అది? ఇగ ఉన్నాయండి రకరకాలుగా ఉన్నాయి. హ్మ్. సో, ఎనీహో ఏమైనా ఎవరిష్టం వారండి. సత్యాన్ని మనం బలవంతంగా ఒక వ్యక్తి జీవితంలోకి చొప్పించలేం వాస్తవం చెప్పాలంటే. అది చాలా అది గావాలండి సత్యం పట్ల తీవ్రమైన కాంక్ష ఉండాలా. ఎవ్వరేమనుకున్నా పర్వాలేదు నేను ప్రభు కొరకు బ్రతుకుతాను. ఒంటరైనా పర్వాలేదనేటువంటి అది ఉంటుంది అది ఖచ్చితంగా. ఎందుకంటే సమాజంలో బ్రతకాలంటే సమాజం యొక్క సపోర్ట్ గావాలి. ప్రభు కొరకు బ్రతకాలంటే ప్రభు ఒక్కని సపోర్ట్ ఉంటే సరిపోతుంది. కానీ మనం సమాజంలో గూడా నిలబడాలనుకుంటాం గాబట్టి ఇతరుల సపోర్టు, ఇతరుల యొక్క సహకారం ఉండాలా అనేటువంటి తత్వము క్రైస్తవ సేవకులో ఉండడం నిజంగా బలహీనతేనండి. పెద్ద బలహీనత. చిన్న బలహీనత గాదు. అది మనుషులను సంతోషపెట్టే బలహీనత చాలా ప్రమాదకరమైనది. మానవులను దేవుని సంతోషపెట్టలేరు. అలాంటి వాళ్ళ వల్ల దేవుడు సంతోషించలేడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అది ఎప్పటికైనా కూడా ప్రమాదమే. హ్మ్. దహించుల అగ్ని థామస్ లాంటోళ్ళను ప్రోత్సహించడం, అలాంటి వారిని మనం ఎంకరేజ్ చేయడము. ఆయన ఒక భయంకరమైనటువంటి అబద్ధ బోధకుడు. కరోనాను దొక్కుతాడు, ఏమేమో చేస్తాడు, పిచ్చి పిచ్చి చేస్తాడు, పిచ్చి పిచ్చి పాటలు పాడతాడు. తప్పుడు ప్రవచనాలు చెప్తాడు, దొంగ ప్రవచనాలు చెప్తాడు. ఒక అబద్ధికునితో మనకి ఏమవసరం చెప్పండి? నిజంగా చెప్పండి. అవునంటారా? కాదంటారా? లేదన్న అవసరం లేదు. తప్పుడు వాగ్దానాలిస్తాడు. ప్రజల్ని అనవసరంగా పురికొల్పుతాడు. ఆ! అసలాయన నోటి నుండి ఆత్మ సంబంధమైన విషయమే బయటికి రాదు. హ్మ్. అవునా అండి? అవును సార్, అవునవును. అవునన్న. అవును. ఎందుకండి ప్రజల్ని మోసం జేయడము? ప్రజలని అలాంటోళ్ళను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఏమున్నది? మనం మంచోళ్ళం అనుకున్నప్పుడు. సో, నాకైతే అది పెయిన్‌ఫుల్ థింగే. హ్మ్. ఈరోజు ఒక ట్రెండ్ నడుస్తుంది ఏంటంటే, హ్మ్. ఒక రకంగా చెప్పాలంటే పౌలు గాని, పేతురు గాని, అపోస్తలులు గాని రాసిన పత్రికలు పాపంతో సమానం. కొంతమంది ప్రవక్తలకి. వాళ్ళు అసలు అందులో ఉన్న విషయాలను ఏమి కోట్ చేయడానికి అసలు ఏమాత్రం ఇష్టపడరు.
అన్ని పాత నిబంధనకు సంబంధించిన ప్రవచనాలు, లేదంటే వాగ్దానాలు, లేదంటే వాళ్ళకి దర్శనంలో కనపడిన విషయాలను బోధించి సంఘం మీద బలవంతంగా రుద్దుతారు. తెలియనప్పుడు అంటే అట్లాంటి వాళ్ళని ఏదో చూసి చూడకుండా ఒక మాట 2 మాటలు వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం, కానీ ఇప్పుడు పొరపాటును కూడా వాళ్ళ ఊసెత్తినా కూడా అది చాలా భయంకరమైన పాపం అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే. జనాల్ని ఆకర్షించుకోవాలా, ప్రజలని మభ్యపెట్టడం ఎందుకండి? ఇప్పుడు సత్యం కోసం మనం సత్యబోధమైన బోధకులం మంచి వాళ్ళం అనుకున్నప్పుడు మంచి వాళ్ళుగానే ఉండాలి. అవునండి? చెడ్డవాళ్ళతో మళ్ళీ కలవడం ఎందుకండి? మంచి వాళ్ళం అనుకుంటే ఇప్పుడు మనం చూసాం చాలామందిని లాస్ట్ కాలంలో కొంతమంది వాక్యంలో అలా ఇలా తప్పుడు బోధకులని, కరిజ్మాటిక్ గ్రూప్స్‌ని ఖండించి ఉన్నారు. ఈరోజు సడెన్‌గా కాంప్రమైజ్ అయిపోయారు. అవునా అండి? అవ్వలేదా చెప్పండి? ఉన్నారన్న. హ్మ్. అలా కాంప్రమైజ్ అయిపోయారు. ఇప్పుడు మనకు ఆ టీవీలో వీకేఆర్ కావచ్చు, ఎంతోమంది ఇప్పుడు అప్పటిదాకా వాళ్ళని వీళ్ళని తప్పుపట్టినోళ్ళు ఇప్పుడు మళ్ళీ బెల్లం పిల్లని మమ్మీ, డ్యాడీ అని పక్కన కూర్చుండబెట్టుకున్నాడు. అవునా? ఆ! అవునన్న. ఇంకొకాయన ఏం చేశాడు? గుంటూరోళ్ళతోని కలిసిపోయాడు. అవునా? అప్పటిదాకా వాళ్ళను తప్పుపట్టిన వ్యక్తే. హ్మ్. అదే బ్యాక్‌గ్రౌండ్ ఆయన. సో, ఎనీహో ఇప్పుడు వీళ్ళందరూ ఏంటి అనంటే ఒక టైం వరకే. డబ్బుల దగ్గర పడిపోయినోడు ఎవడు లేడనిపిస్తది ఒక్కొక్కసారి. అంటే డబ్బు దగ్గరనో, మరొక దగ్గరనో ఎక్కడో ఒక దగ్గర ఒత్తిడికి గురైపోయి పడిపోతున్నామంటే ఇంక అర్థం ఏమున్నది? దేవుడు బలహీనుడా? దేవుడు అంత బలహీనుడా అండి? మనం ఇతరుల దగ్గర కాంప్రమైజ్ చేసేంత దేవుడు బలహీనుడా? మీ జీవితాల్లో నేను దేవుని బలహీనునిగానే చూస్తున్నాను. తప్పుగా అనుకోవద్దు. మనం నేర్చుకున్న వాటి వల్ల ప్రయోజనం ఏంటప్పుడు? అంత బలహీనుడా దేవుడు? మీరు బలహీనునిగానే చూపిస్తున్నారు. మీ జీవితంలో నేను దేవుడిని బలవంతునిగా చూడలేకపోతున్నాను. తప్పుగా అనుకోకండి. నేను సేవకుని కాబట్టి తోటి సేవకులైన మిమ్మల్ని పురికొల్పుతున్నాననుకోండి, హెచ్చరిస్తున్నాననుకోండి, రేపుతున్నాననుకోండి, మంట పెడుతున్నా ఏదన్నా కావచ్చు అది. మీరు మండితే ఇంకా సంతోషమే. మిమ్మల్ని చూస్తే దేవుడు బలవంతుడిగా కనిపిస్తాడా? మిమ్మల్ని చూస్తే దేవుడు నీతిమంతుడిగా, నిజాయితీపరుడుగా మనం చూడొచ్చా? హలో అండి? అలా ఉండటం కోసం నిలబడాలన్నమాట. దేవుడు అందుకే పిలుస్తుంది. సో, నిలబడితే చూపించొచ్చు. హ్మ్. మన దేవుడు ఎంత బలహీనుడు అనంటే, ఒక అబద్ధ బోధకుని దగ్గర కూడా మనం వెళ్ళగలుగుతాం. అంత బలహీనుడా అండి? అబద్ధ బోధకుని దగ్గరికి పంపించేంత బలహీనుడా? కాదన్న. ఆడెళ్ళపోతే మనం బ్రతకలేము. ఆడెళ్ళపోతే మనము ఇక సర్వైవ్ కాలేము. ఎంత బలహీనుడండి దేవుడు? మనల్ని పోషించలేడు అక్కడికెళ్ళపోతే. ఏమంటారు? అక్కడికెళ్ళపోతే మనం ఆధ్యాత్మికంగా వర్ధిల్లలేం. అక్కడికెళ్ళపోతే మనం ఆర్థికంగా డెవలప్ కాలేం. అక్కడికెళ్ళపోతే మానసికంగా మంచిగుండలేం. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి గదండీ! ఉంటాయా? లేదన్న, దేవుడు పోషించగలడు. సో, మీ పట్టణం స్ట్రాంగ్ అనుకున్నాను గానీ 2 పోస్టర్‌లు చూసిన తర్వాత చాలా వీక్ అని అర్థమైంది. యాకోబు 1:22, 25 వినాలి, పాటించాలి, బోధించాలి. మీలో చాలామంది కరప్ట్ కాలేదని నేను నమ్మాను వాస్తవం చెప్పాలి అంటే. ఎందుకంటే కొంతమంది సేవకుల ద్వారా మంచి ఫౌండేషన్ పడిందని నేను నమ్మాను. సో, మంచి బ్రదరు మీ జీవితంలో ఉన్నాడు. సో, మంచి పునాదేశాడని నేను 100% బిలీవ్ చేశాను. కానీ మొన్న వెళ్ళక తప్పదండి. అలాంటి మీటింగ్‌లకెళ్ళాలి గదండీ అన్నప్పుడే సో, అంటే మనము అన్ని బోధల్లో ఇదొక బోధగా తీసుకుంటున్నామా? లేపోతే వాక్యానుసారమైన బోధ ఒక్కటే ముఖ్యమని నమ్ముతున్నామా చెప్పండి? ఒక ప్రాబ్లమ్ చూసినా నేను క్రైస్తవులు ఏంటో తెలుసా అండి? అన్ని బోధల్లో ఇదొక బోధ. అన్ని ట్రైనింగ్‌లో ఇదొక ట్రైనింగ్. నిజమా గదండీ! ఎంతమంది దీన్ని అంగీకరిస్తున్నారు? అన్ని ట్రైనింగ్‌లో ఇదొక ట్రైనింగ్ అంతే గదా! కాదన్న. లేదన్న. హ్మ్. తప్పు. అలా కాదు. అలా గాదా? నిజంగా. కాదన్న, వాస్తవం నమ్మాలి. కాకపోతే చేతగాక రకరకాలుగా మరలిపోతుంటాం గానీ, ఇది వాస్తవం అనేదైతే నమ్మవాలి. సో, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మేము గత 20 సంవత్సరాల నుంచెల్లి దీని మీద పోరాటం చేస్తున్నాం. ఇది అన్ని ట్రైనింగ్‌లల్ల ఒక ట్రైనింగ్ గాదండి. అన్ని ట్రైనింగ్‌లో మీరు ఎంతో కొంత నేర్చుకొని ఉంటారు. నేను దాన్ని తప్పు పట్టట్లేదు.
కానీ ఇక్కడ మేము 100% కేవలం సత్యాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా దృష్టి అంతా కూడా 100% మీద, 90% మీద, 99% మీద కాదు. మా కాన్సంట్రేషన్ బైబిల్ ఏం చెప్తుందో అదే చెప్పాలి. 99% కూడా కాదు, 100% మ్యాచ్ కావాలని ప్రయత్నం చేస్తున్నాం. స్టిల్ అందుకే మా దగ్గర ఇప్పటికేమైనా బోధలు కానీ ఇంకే విషయంలో పొరపాట్లు ఉన్నా కూడా సరి చేసుకోవడానికి ఇంకా పరిశీలన చేస్తున్నాం. మేము ఆగిపోలేదు, జర్నీ ఆగిపోలేదు. సో తెలుసుకోవడం ఆగిపోలేదు, పరిశోధన ఆగిపోలేదు. ప్రభువుని 100% సంతోషపెట్టాలి, సత్యంలో 100% స్థిరపడాలి. ఆగిపోలేదండి, ఒక దగ్గర ఆగిపోలేదు. ప్రభు దగ్గరికి రీచ్ అవ్వడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి. బ్రతుకు, ప్రవర్తన, సత్యము అన్నీ ఆయనకు సంబంధించిన ప్రతిదీ ఆయనకు అందించడానికే ప్రయత్నం చేస్తున్న దిశ వైపు మనం ప్రయాణం చేస్తున్నామా? చాలా కష్టం ఉంటుంది. ఒంటరి వాళ్ళం కావాల్సి వస్తుంది. మన చుట్టూ ఉంటారు 200 మంది పాస్టర్లు ఒకవైపు, నేను ఒకవైపు నిలబడాల్సి వచ్చింది. అంటే 200 మంది పాస్టర్లు ఒక టీం అంతే. మనం ఒకరు మనల్ని ఎవరు కలవరు, ఎవరు మనల్ని అవాయిడ్ చేస్తారు. అంటే బయటికి మాట్లాడతారు, బ్రదర్ సూపర్, మీరు అసలు భలే మాట్లాడతారు తెలుసా, మీ బోధ చాలా బాగుంటుంది, ఇలా మెచ్చుకుంటారు. కానీ మనతో ఒక్క అడుగు కూడా ముందుకు రారండి. అవునా? హలో, అవునన్నా. అది ఎప్పటి వరకు ఉంటుంది అంటే, మనతో ఎంతసేపు మాట్లాడతారంటే, ఇలా మాట్లాడుతున్నప్పుడు పక్కన రాజకీయ నాయకుడు వచ్చినానికి గుంపం దగ్గరికి వెళ్ళిపోతుంది ఇమీడియట్గా. అవునా? ఇప్పుడు మనం ఒక సత్యం అవునా. కోసం డిస్కషన్ చేస్తున్నాము. ఇప్పుడు అక్కడికి అబద్ధ బోధకుడు వచ్చిందనుకో, వెంటనే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పటిదాకా మనతో చర్చిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ బెల్లం పైన మీటింగ్ పెట్టి, స్టేజ్ మీద మీటింగ్ పెట్టి సూట్లు పంచుతున్నారంటే అందరు స్టేజ్ ఎక్కుతారు మళ్ళీ. అవునా? ఇక్కడే ఉంటారు మనతో మాట్లాడినట్టు, బ్రదర్ బాగుంది మీ ఆలోచన, మీరు సత్యాన్ని బాగా అన్వేషిస్తున్నారు అని అంటారు. ఇమ్మీడియట్లీగా స్టేజ్ మీద ఆయన వచ్చి సూట్లు పంచుతున్నారంటే వీళ్ళందరూ స్టేజ్ మీద ఉంటారు. 100 మంది ఒకటేసారి ఎక్కేస్తారు స్టేజ్ మీద. ఒక పొలిటీషియన్ వస్తే పరిగెడతారు. సీజన్స్ వచ్చినప్పుడు పక్కన వాళ్ళ పక్కన స్టేజ్ల మీద కూర్చోవడానికి ఎంత ఉవ్విలూరుతారో, ఎంత ఆశనో అలా పక్కన కూర్చోబెట్టుకొని. కనిపించకపోయినా ఫోటోలు తీస్తున్నప్పుడు తల ఇట్లా ముందుకు పెట్టి అలా పక్కన నేను కూడా ఉన్నానని చూపించుకొని పడే తాపత్రయం, అబ్బా ఎంత గనులండి కదా. రాజకీయ నాయకులు భోజనాలు పిలిస్తే పరిగెడతారు, కేసీఆర్ పిలిస్తే పరిగెడతారు. ఈయన ఎవరు కుక్కడపల్లి అయినా పిలిస్తే పరిగెడతారు, బెల్లంపల్లి అయినా పిలిస్తే పరిగెడతారు, ఎవరు వచ్చినా పరిగెత్తడమే. అవునా? మనకు సత్యము, అబద్ధము, సత్య సంబంధి, అబద్ధ సంబంధి, తప్పుడు బోధకుడు, సత్య బోధకుడు, ఇవన్నీ నథింగ్ డూయింగ్ అండి. ఎవరైనా ఒకటే మనకి. నిజమా కాదా చెప్పండి? హలో, నిజమే. ఇప్పుడు విమలారెడ్డి జగన్ కోసం మీటింగ్లు పెట్టి డబ్బులు పంచుతా అంటే వెళ్ళలేదా? పాస్టర్లు, వెళ్ళని పాస్టర్లు ఎంతమంది ఉన్నారు చెప్పండి? చాలా మంది వెళ్ళినన్నా, 4-5 దిక్కులకి ఒక్కొక్కరు 4-5 దిక్కులకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇటు ఏలూరు, అటు విజయవాడ, ఆ చుట్టుపక్కల అన్ని కవర్ చేసుకున్నారు. అవునా? ఎవరమండి మనం? ఎవరి కోసం బ్రతుకుతున్నామో కనీసం తెలుసా? డియర్ బ్రదర్స్ అండ్ నమ్మకాలలో, మన ప్రవర్తనలో వింటున్నది మన జీవితంలో మార్పు తీసుకురానప్పుడు ప్రయోజనం ఏంటి? వాట్ ఈస్ ద యూజ్? ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది, ఇప్పటిదాకా మనం స్టడీ చేసింది, ఇంతకాలం ఓపికగా ఉదయం 6:30కు క్లాసులకు జాయిన్ అయ్యి 10 దాకా 9 దాకా విన్నటి వాళ్ళ ప్రయోజనం ఏంటి? అది నా నమ్మకాలలో, నా ప్రవర్తనలో అది మార్పు తీసుకురానప్పుడు ప్రయోజనం ఏంటి? ఒకవేళ దాన్ని అనుభవించుకోలేనప్పుడు మనకు ప్రయోజనం ఏంటి? ఎవరి కోసం మనం ఎవరిని సంతోషపెట్టడానికి బ్రతుకుతాం చెప్పండి? ఎవరి కోసం? ఒక వ్యక్తిని సంతోషపెట్టడానికా? ఒక వ్యక్తి నీకోసం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడా? నీకోసము కష్టపడ్డా? నిన్ను సత్యంలో ప్రశ్న చేయడానికి ప్రయత్నం చేశాడా? కనీసం అపోస్తులు ఇచ్చిన బోధను నీకు యథార్థంగా అందించి దానిలో స్థిరపరచడానికి ప్రయత్నం చేశారా? ఏ విషయంలో నీకు నమ్మకంగా ఉన్నారు? ఎందుకు అలాంటి వాళ్ళను సంతోషపెట్టాల్సిన అవసరం అండి? యాకోబు 1:22-25. అందుకే వినాలి అండి, ఫస్ట్ వినాలి, ఆ తర్వాత పాటించండి, ఆ తర్వాతనే బోధించండి. డైరెక్ట్ విని బోధించడానికి ప్రయత్నం చేయకండి. ఫస్ట్ అన్వయించుకోండి మన జీవితంలో. యాకోబు 1:2 అదే చెప్తున్నాడు. కేవలం మీరు వినుట మాత్రం వినువారు మాత్రం వినేడలా విన్న వాక్యం మీకు నిష్ప్రయోజనం. దెర్ ఈజ్ నో యూస్. ఇన్ని రోజుల నుంచి విన్నది
ఇన్ని నెలల నుంచి మీరు నేర్చుకున్న దానివల్ల ప్రయోజనం ఏముంటుంది అన్వయించుకోకపోతే? ఎస్, విన్నాం కదండి, ఇప్పటిదాకా విన్నాం. అరే నేను అబద్ధ బోధకుని ఎలా సపోర్ట్ చేస్తాను, అలాంటి వాటిని ఎలా ఎంకరేజ్ చేస్తాను? అక్కడికి నాతో ఉన్నటువంటి దేవుడు నాకు అప్పగించిన 10 మందిని 20 మందిని నా సహదాసులు కావచ్చు, నాతోటి జత పని వారు కావచ్చు, నా సంఘస్థులు కావచ్చు, నాకు అప్పగించిన సంఘం వారు కావచ్చు, అలాంటి వాటికి నేను ఎలా ప్రోత్సహించగలుగుతాను? అవునా అండి? ఏం మాట్లాడేంటండి? మనకంటూ ఒక బాధ్యత లేదా? మనకంటూ ఒక క్రమం లేదంటారా? మనకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ లేదా? ఎటు పడితే అటు తీసుకెళ్ళొచ్చా? లేదన్నా, బాధ్యత ఉంది. లేదన్న, బాధ్యత ఉండాలి. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను లోపల ఎంత ఉంది అని అంటే ఒక మాట చెప్తున్నాను, మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను. అలాంటి వాళ్ళు ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా నాకు ఎప్పటివరకు సంబంధం ఉండదు తెలుసా అండి? నా క్లాసులు విన్న వాళ్ళు వెళ్ళనంత వరకు నాకు బాధ లేదు. అలాంటి వాళ్ళు ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా, అలాంటి ఎంత తప్పుడు బోధకులు, ఎంతమంది స్పీకర్లు మీ పట్టణంలోకి ప్రవేశించినా వారి దగ్గరికి వెళ్ళనంత వరకు నాకు ఏ పెయిన్ లేదు. వాళ్ళ దగ్గరికి మీరు వెళ్తున్నారు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అంటే నాకు పెయిన్ ఉంది. ఆ పెయిన్‌ని బట్టి నేను ఎలాంటి ప్రార్థన చేసే పరిస్థితికి వస్తుందంటే, దయచేసి ప్రభా అలాంటి మీటింగులు క్యాన్సెల్ కావాలి, ఆ ఊర్లో జరగకూడదని కోరుకుంటాను. ఎందుకంటే మీరందరూ ఉన్నారు కాబట్టి. మీరు లేకపోతే నాకు అవసరం లేదు ఎక్కడ. ఎందుకనంటే ఈ బోధ విన్నవాళ్ళు ఉన్నారు. బోధ విన్నవాళ్ళు ఎక్కడున్నారో అక్కడ మీరు వెళ్ళగలిగితే, మీరు వెళ్ళేంత బలహీనమైన స్థితిలో ఉన్నారు అనంటే ఆ మీటింగ్ క్యాన్సెల్ అవ్వడం నాకు చాలా సంతోషం ఇస్తది. నిజంగా చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దండి. దానివల్ల ఎవరిని సంతోషపెట్టడానికి హ్మ్. ఆ మిగతా స్పీకర్‌లందరూ గూడా మీకు తెలుసు కరిజ్మాటిక్ గ్రూపు. అసలు నోరు తెరిస్తే వాళ్ళు అబద్దాలు ఆడతారు. అంతా అల్లగొరికల ప్రీచర్సే గదండీ అందులో ఉన్నోళ్ళందరూ. నిజం చెప్పండి. ఒక్కలైనా వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా వివరించే వాళ్ళు ఉన్నారా చెప్పండి. మీరే చెప్పండి. హలో! ఆ ఏలూరైనా లేరన్న. గావ ఆ ఏలూరైనా గావచ్చు, మరొక ఆయన గావచ్చు, ఆ తెల్ల బట్టలేసుకున్నోళ్ళందరూ అందులో ఉన్నారు. అవునా? అవునన్న. మరి సత్యబోధకులు ఎందుకు పిలుచుకోరండి? నిజంగా మనం మంచోళ్ళం అనుకున్నప్పుడు మరి సత్యాన్ని చెప్పేవాళ్ళని పిలుచుకోవాలి గదండీ! సత్యం కోసం నిలబడే వాళ్ళం గదా పిలుచుకోవాల్సింది. డబ్బులు ఇచ్చిపోతారు. హ్మ్. వీళ్ళు ఇచ్చిపోతారన్న. క్లియర్ కదా. రతం బ్రదర్ మీ వాయిస్ లాగ్ అవుతుంది. ఓకే. సో ఇదంతా ఇంట్రడక్షన్ ఎందుకు చెప్తున్నానంటే మరి చేసుకున్నప్పుడు ప్రయోజనం లేదు కదా, ఆ ఉద్దేశంతోనే చెప్తున్నాను, వేరే ఉద్దేశం ఏం లేదు. మరి మనం సత్యం నేర్చుకున్నప్పుడు మనకు అబద్ధికులతో సంబంధం లేదు, మనం సత్య సంబంధంలో ఉన్నప్పుడు మళ్ళీ అబద్ధికుల దగ్గరికి ఎందుకు వెళ్తాము? మనం తేల్చుకోవాలి కదా మనం ఎవరం అనేది. ఓకే, లేదు లేదు మేము అన్నిటికీ సంబంధించిన వాళ్ళం అంటే అంతే, మంచి సంతోషం, నో ప్రాబ్లం. కనీసం అదన్న విషయంలో యథార్థంగా ఉండండి. మాకు ఇలా అలా అని ఏం లేదండి, మేము అందరిని కలుపుకుంటూ వెళ్తాము, మాకు సత్యము అసత్యంతో సంబంధం లేదు, పౌలు చెప్పిన దాంతో మాకు సంబంధం లేదు. నాశనమే వారి అంతం, వారి కడిపే వారి దేవుడు, సిగ్గుపడాల్సిన విషయాలు అంత అతిశయపడుతున్న వారు అయినా కూడా మాకు ఓకే, పౌలు లాంటి వాడైనా ఓకే, ఎవరైనా ఓకే మాకు. ఏమంటారు? అందరూ ఓకే మనకి. నిజమా కాదండి? ఓకే, అన్వయింపు ఒక సూత్రాలు చూద్దాం. నెంబర్ 1, అక్కడ జరిగిన క్రియ పట్ల కాకుండా ఉద్దేశం పట్ల మార్పు చెందాలి. అక్కడ జరిగిన క్రియ పట్ల కాకుండా ఉద్దేశం పట్ల మార్పు చెందాలి. మనం స్టడీ చేసిన అంతట్లో ఒక అర్థ వివరణ తీసుకొని వచ్చాం, అబ్జర్వేషన్ చేసాం, అర్థ వివరణ తీసుకొని వచ్చాం. ఇది అర్థమని తెలుసుకున్నాం. మనం స్టడీ చేసినటువంటి విషయంలో తెలుసుకున్న అర్థాన్ని ఎలా అన్వయించుకోవాలా? అక్కడ క్రియ కంటే కూడా ఉద్దేశం అనేది ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. అక్కడ క్రియ కాదు మనం పాటించాల్సింది, ఉద్దేశం. కోర్స్ కొన్ని క్రియలు కూడా పాటించాల్సినవి ఉంటాయి. సో దాని గురించి ఆలోచన చేద్దాం ఎలా అనేది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5 నుండి 18 వచనాలు మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏది ముఖ్యం, ఏది ఎలా చేయాలనే విషయాలను మనం చూద్దాం. ఇక్కడ ప్రార్థన మరియు ఉపవాసం ఎలా చేయాలనే విషయాలు
యేసు ప్రభు మనకు స్పష్టంగా నేర్పించాడు. అవునా అండి? ప్రార్థన ఎలా చేయాలి, ఉపవాసం ఎలా చేయాలని నేర్పించాడు. ఈవెన్ దాన ధర్మాలు కూడా ఎలా చేయాలని నేర్పించాడు. 3 విషయాలున్నాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుండి 18 వచనాలలో 3 ప్రధానమైన విషయాలను యేసు ప్రభు నేర్పించాడు. ఒకటి దాన ధర్మాలు, రెండోది ప్రార్థన, మూడోది ఉపవాసం. మొట్టమొదటి ధర్మం చేసినప్పుడు నీ కుడి చేత చేసేది ఎడమ చేతి కూడా తెలియకుండా చేయాలనేది యేసు ప్రభు యొక్క ఉద్దేశం కదా. రెండోది ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేయాలంట, రహస్యమందు చూచు నీ తండ్రికి వినబడినట్లు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి అని చెప్పాడు. మూడోది ఉపవాసం ఉన్నప్పుడు తల అంటుకొని ముఖం కడుక్కొని చేయమన్నాడు. అవునండి, ఇవి 3. ఇప్పుడు ఈ 3 వాక్య భాగాలు మనం చదువుతున్నప్పుడు ఎలా పాటించాలి, వీటిని ఎలా అన్వయించుకోవాలండి? ఎలా అన్వయించుకోవాలి? ఇప్పుడు అక్కడ చెప్పబడినటువంటి క్రియ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా మనం ఉన్నది ఉన్నట్టుగా అన్వయించుకోవాలా? హలో అండి. అదన్నా అక్కడ ఒక ఉద్దేశం ఉంటది కదా, ఆ ఉద్దేశం. ఇప్పుడు యేసు ప్రభు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు కాబట్టి అందరు చూస్తుండగా మనం ప్రార్థన గదిలోకి వెళ్ళి మన ఇంటికి కలవడానికి వచ్చినా కూడా మనం ప్రార్థన చేసుకుంటున్నామని తెలియపరచడానికి కోసం మనం గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. ఏమంటారు? కరెక్టే కదా అది? కాదన్న. లేదు. ఉపవాసం కరెక్ట్ కాదు. ఉన్నప్పుడు ఏం చేయాలి? అందరికి ఫ్రెష్గా కనిపించాడు, తలస్నానం చేసి షాంపూ వేసుకొని మంచిగా నూనె పెట్టుకొని కనిపించాలి ఫ్రెష్గా. ఏమంటారు? లేదన్న అట్లా వేషధారణ. కూడా అర్థమైందన్న ఇప్పుడు. ఆహా. అదే అంటున్నాను. ఇప్పుడు క్రియ చాలా మంది పాటిస్తారు. మరి క్రియ పాటించి ఉద్దేశం పాటించకపోతే ప్రయోజనం ఏమైనా ఉంటుందండి? హలో. ప్రయోజనం ఏమి ఉండదన్న. ఉండదు. మనం ఏం నేర్పించాలంటే ఎప్పటికి కూడా ఉద్దేశం మనం నేర్పించకూడదు. ఏళ్ళు క్రియను పాటించడం నేర్పించాలా. స్త్రీలు ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ సంఘంలోకి వస్తున్నప్పుడు కానీ ఎంత గంభీరంగా సీరియస్గా తల మీద ముసుగు వేసుకోవడం నేర్పించాలి తప్పించి ఉద్దేశం అవసరం లేదు అక్కడ. అవునండి, ముసుగేసుకోవాలి ఇంటికి వెళ్తే. ఉద్దేశం ఉద్దేశం కావాలి. ఉద్దేశం ఎందుకండి? ఇంటికి వచ్చి భర్తను ఎదురు తిరిగి లోబడిపోతే మంచి విషయమే కదా అది. భక్తి ఎక్కడ చూపించాలా? క్రియలో చూపించాలి అంతే. అక్కడ మనం ముసుగేసుకుని ఉంటే అబ్బా ఎంత భక్తి వారు. ఇంటికి వెళ్తే భర్తను ఏం చేయాలా? ఎదురు తిరగాలి. ఏమంటారు? కొంతమంది పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు రాగానే ఏదో భయపడినట్టు చైర్ల మీదకి లేచి నిలబడతారు. కానీ పెద్దలు ఏం చెప్పినా వినరాలు. అవునా అండి? వినలేదనుకో ఇప్పుడు వాళ్ళ అక్కడ చూపించినటువంటి ఆ భయము భక్తి వాస్తవమైన దాన్నేనా? లేదన్న, వేషధారణ అవుతుంది అది. నటన. మనకు కూడా అలాంటి పిల్లలు ఉంటారు కదా. అప్పుడప్పుడు మన పిల్లలు మన ముందర నిలబడతారు, కానీ లోపల మనం చెప్పింది వినలేదనుకో ఎంత గొప్పగా అనిపిస్తుంది మనకి. సో ఇక్కడ ఉద్దేశం ఏంటిది? యేసుప్రభు వేషధారులుగా ఉండొద్దు. నువ్వు చేసిన ధర్మాన్ని చూపించుకోవాల్సిన అవసరం లేదు, తండ్రికి తెలిస్తే చాలు. నువ్వు చేసే ప్రార్థన ప్రజలకు చూపించాల్సిన అవసరం లేదు, తండ్రైనా దేవునికి తెలిస్తే చాలు. నువ్వు ఉపవాసం ఉన్నట్టు ప్రజలకు చూపించుకోవాల్సిన అవసరం లేదు, రహస్యం అందున్నటువంటి తండ్రికి తెలిస్తే చాలంట. అవునండి, ఈ 3 ఎవరు తెలియకూడదు? ప్రజలకు చూపించుకోవాల్సిన అవసరం లేదు. అవునండి, ప్రజలను ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ఉందా అండి? మాట్లాడరేంటండి? అవునండి, చూపించాల్సిన అవసరం లేదు. కానీ మనకున్న పెద్ద శోధన ఏంటంటే ఇలాంటి 3 విషయాలు మనం అందరికి చూపించుకోవాలనుకుంటాం. నిజమా కాదు చెప్పండి? నిజమే అన్న. ఎంతో కొంత లోపల ఉంటుంది కదా, ఇట్లా మీటుతా ఉంటుంది కదా, తీగలు కొన్ని కదులుతూ ఉంటాయి. అబ్బా 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 ఎవరికైనా తెలిస్తే బాగుండు. ఏమంటారు? మన ఉపవాసం ఉన్నది, మనం గంటలు గంటలు ప్రార్థన చేసుకున్నది బయట వాళ్ళకి తెలిస్తే బాగుంటుంది. ఏమంటారు? ఉంటుందా లోపల కొద్దిగానైనా? చాలా ఉంటుంది కదా. అదొక శోధన లాగా ఉంటుంది. మంచి శోధనలాగా ఉంటుంది. పాపం ఒక ఆయన, నేను ఆ వీడియో పెడతాను మీరు వినొచ్చు. ఒక ఆయన మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు ఆడ మీటింగ్లు జరుగుతుందో ఆయన కూడా వన్ ఆఫ్ ద స్పీకర్, మా సూరారం ఆయన.
ఆయనకు ఒక పిల్లోడు ఫోన్ చేసి ఏమన్నాడంటే, అయ్యగారు మీ ప్రసంగాలంటే నాకు చాలా ఇష్టము. కానీ కొన్ని విషయాల్లో మీరు చేసేది నాకు నచ్చలేదండి అన్నాడు. ఏంటిది అని అంటే, మీరు ఉపవాసం ఉంటే సంఘములో ఉన్న విషయాన్ని మీరు ఊరంతా ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ప్రపంచమంతా ఎందుకు తెలియపరుస్తున్నారు? మేము ఉపవాస దినం, ఇది రెండో దినం, మూడో దినం అని ఎందుకు పెడుతున్నారు అని అంటే, దానికి ఆయన ఆ పిల్లోడిని ఏసి మంచిగా ఆడేసుకున్నాడు ఇగ. తర్వాత వాళ్ళ సంఘంలో ప్రసంగం చేస్తూ, ఓ పిల్లోడు నాకు ఇలా కాల్ చేసి, ఉపవాస దినాలు ఎందుకు ఇలా చేయమన్నారు అని చెప్పేసి నన్ను అడిగాడు. ఈయనకి సగం సగం వాక్యం తెలిసినోళ్ళు ఇలాగే ఉంటారని చెప్పేసి ఈయన ఫుల్ వాక్యం తెలిసినట్టుగా మాట్లాడాడు. హ్మ్. ఆమోస్‌లోని అక్కడక్కడ విషయాలు తీసుకొని, ఉపవాస దినములు చాటించుడి, ఉపవాస దినములు ప్రకటించుడనుంది. నేను వాక్యాన్ని మీరలేదు. వాక్యానుసారంగానే ప్రకటిస్తున్నాను అని చెప్పేసి దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేశాడు. నిజం చెప్పండి, ఆమోసు సంబంధించినది గాని, అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఉపవాస దినములు ప్రకటించుడు అనే దానికి, మనం సంఘాల్లో చేస్తున్న ఉపవాసాలకు నిజంగా పొంతనుందంటారా? అది ఇది ఒకటేనా? కాదన్న. లేదన్న. ఆడెందుకు ప్రకటించమన్నాడండి? హలో! అక్కడున్న ఉద్దేశం వేరే. వాళ్ళు పాపం చేస్తున్నారు. దేవుని వైపు తిరగాలే. మారు మనసు కోసం చేయమన్నాడు. అవునా అండి? హలో! అవునన్నా, అవును. మరి వీళ్ళేం పాపం చేస్తున్నారో మారు మనసు కోసం చేస్తున్నారా? మరి వీళ్ళందరూ పురికొల్పుతున్నారు. అందుకే చాటింపు చేస్తున్నారు. రండి మనం మారు మనసు పొందుదాము. దేవుని విరోధంగా అందరం పాపం చేస్తున్నామండి అని చెప్పేసి అలాంటిదా? హలో! మరి గోనె బట్ట కట్టుకొని బూడిద కూడా పోసుకోవాలన్నా లేకపోతే పాత నిబంధన ప్రకారం. ఇలాగ నేను దానికి కామెంట్ పెట్టినా గానీ సరే. ఎందుకనంటే జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నారు ఎమోషనల్‌గా. వాడు నాకు అంటే దాని జ్ఞానం అనుకున్నాడు ఆయన. నాకు అక్కడ క్లియర్‌గా క్రిస్టల్ క్లియర్‌గా చూస్తే వాక్యానికి ప్రతి మాట విరుద్ధంగానే, అందులో చాలా ఉద్దేశాలన్నీ విరుద్ధంగానే కనిపించాయి. హ్మ్. సో, ఇక్కడ ఏదైతే ఉండకూడదో ఉద్దేశం వేషధారులుగా ఉండడమే. వేషధారణ. హ్మ్. ఇప్పుడు క్రియను మాత్రమే పాటించి ఉద్దేశం పాటించకపోతే ప్రయోజనం లేదు. అవునా? క్రియను మాత్రమే పాటించి ఉద్దేశం పాటించకపోతే ఏమైనా ప్రయోజనం ఉంటదా అండి? హలో! ప్రయోజనం ఉండదన్న, ఉద్దేశాన్ని పాటించాలి. ప్రయోజనం ఉండదు. ఎందుకు మాట్లాడుతున్నా అంటే మన క్రైస్తవ జీవితాలలో నిజమైన అన్వయింపు, నిజమైనటువంటి అప్లికేషన్ అనేది మనం మర్చిపోయినాం వాస్తవం చెప్పాలంటే. అవునా? ఆమడ దూరం వెళ్ళిపోయినాం. నిజమా కాదండి? క్రియను పాటించి ఉద్దేశం పాటించకపోతే ప్రయోజనం ఏముంటదనే విషయాన్ని మనం సీరియస్‌గా తీసుకోవట్లేదు. ఉదాహరణ, మొదటి కొరింథీ 11:2-16 ముసుగు వేసుకొనుట. ఇక్కడ ఇలాంటి కొన్ని ఎలా ఉంటాయి అనంటే 2 పాటించాల్సినవి ఉంటాయి. అంటే 2 ఏంది అంటే ఇక్కడ క్రియ ముఖ్యమే, ఉద్దేశం ముఖ్యమే. అవునా అండి? అవునన్న. అవును. ఆ! సో, 2 పాటించే కాడ 2 పాటించాలా. ఒకటి పాటించే కాడ ఒకటి పాటించాలి. ఈ 2 అర్థం చేసుకోవాలి మనకు. అన్వయించుకునే దగ్గర కొన్ని చోట్ల ఇప్పుడు ముసుగు వేసుకోవడం అవసరం అంటారా? కాదంటారా? అవసరమే అన్న. ముసుగు ఇంపార్టెంట్ కాదు, ఉద్దేశం ఇంపార్టెంట్ అనే విధంగా ఇక్కడ పౌలు అర్థ వివరణ చేశారనుకోవచ్చా? లేదన్న. 2 పాటించాలి. మిగతా వాళ్ళు స్పందించాలి దయచేసి. రెండు పాటించాలి. సో, అదే అంటున్నా. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు 2 ఉంటాయి పాటించేటివి. సో, కాబట్టి ఎక్కడ ఏది తీసుకోవాలో ఒక దగ్గర ఉద్దేశం మాత్రమే తీసుకునేది ఉంటుంది. ఇంతకుముందు చదివినటువంటి ఉపవాసం దగ్గర గాని, ప్రార్థన చేసే దగ్గర. అక్కడ ఇంటెన్షన్ ఏంటిది? వేషధారులుగా ఉండకూడదు. ఉద్దేశాన్ని పాటించాలి. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు 2 పాటించాల్సినవి ఉంటాయి. హ్మ్. సో, ఇవన్నీ కూడా వినయము, విధేయత గుర్తు. ఇవి లేకుండా కేవలం క్రియ పాటించడం వల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు మా బంధువులు అప్పుడప్పుడు మా చెల్లె వాళ్ళని చూస్తే కొంతమంది బంధువులు సీరియస్‌గా హిందూ బయట నైబర్స్‌ని చూసినప్పుడు ఉదయం లేవగానే తలస్నానం చేసి మంచిగా కుంకుడుగాయ, సీకకాయ పెట్టుకొని తలస్నానం చేసి, తలకు మంచిగా టవల్ చుట్టుకొని బయటకొచ్చి తులసి పూజ చేసేసి, ఆ మెడలో ఉన్నటువంటి సూత్రానికి ఇంత బొట్టు అప్లై చేసుకొని ఆ తులసి దగ్గర ఉంచాలి. కళ్ళకు అద్దుకొని లోపలికెళ్ళేసి ఆ!
పడుకున్న భర్తను కాలుతో దాన్ని ఎంతసేపు మొద్దులాగా నిద్రపోతావు లే అన్నది అనుకోండి, ఎంత బాగుంటుందండి? బాగుంటుందా బాగుంటుందా? హలో, ఎలా బాగుంటది అన్న? బాగోదు బాగోదు. లేదా మగ్గులో నీళ్ళు తీసుకెళ్ళి ముఖం మీద వేసేసింది అనుకో, ఇప్పటిదాకా పూజ అయిపోయిన వెంటనే ఎంతసేపు పడుకుంటావు లే అని పెట్టి మగ్గుతో ముఖం మీద నీళ్ళు కొట్టింది అనుకోండి, బాగుంటుందా బాగుంటుందా? అంటే చెట్టుకే విధేయత అన్న, ఆయనకు లేదు. అంటే ఇప్పుడు మెడలో కట్టుకున్న సూత్రానికి ఉన్న విలువ, గౌరవము కళ్ళ ముందు ఉన్నటువంటి భర్తకి ఇవ్వకపోతే ప్రయోజనం ఉంటుందా ఉండదా? హలో, ఉండదన్న. ప్రయోజనమే ఉండదు. వాళ్ళు చేసినట్టే మనం కూడా సీరియస్గా ముసుగేసుకోవాలి, కానీ భర్తలు లోపడకూడదండి. స్త్రీలారా బాగా గుర్తుపెట్టుకోండి. పురుషులు కూడా అంతే. ఏదైనా చేస్తే బయటికి ప్రభువా నువ్వు అంటే అన్నట్టు మంచిగా ప్రార్థన అనగానే సీరియస్గా మోకరించి నిలువు మోకాలు వేసి కాళ్ళు నొచ్చినా కూడా 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలి. లేవగానే ఏ వాక్యాలు మనం అన్వయించుకోకూడదు. ఏమంటారు? హలో, గాయాలు కదన్న మొక్కలు అవి చూపించుకోవటానికి. బయటికి తెల్ల దుస్తులు వేసుకోవాలా, కానీ పరిశుద్ధత 0 ఉండాలి, నిల్లుగా ఉండాలి. ఎప్పుడు అది బ్యాలెన్స్ చేయండి. బయటికి మాత్రం తెల్ల దుస్తులు వేసుకోవాలి, పరిశుద్ధత మాత్రం నిల్లుగా ఉండాలి. వైట్ ఫుల్గా ఉండాలి, పరిశుద్ధత నిల్లుగా ఉండాలి. ఏమంటారు? ఇప్పుడు ఎగ్జాంపుల్, ధనాపేక్ష కలిగి 90% ఇస్తే ప్రయోజనం ఉంటుందా అండి? యేసు ప్రభు ధనాపేక్ష కలిగి ఉండకూడదు అన్నాడు. ఇప్పుడు ధనాపేక్ష కలిగి ఉండకూడదు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? 90% ఇచ్చి ధనాపేక్ష కలిగి ఉన్నారనుకోండి, రైటే అంటారు అప్పుడు? హలో, రాంగ్ అన్న, రైట్ కాదు. కరెక్ట్ కాదన్న. ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది, అబ్బా దాతృత్వం అనుకుంటారు, లోపల వేరే ఉంటుంది. కోర్స్ ధనాపేక్ష ఉన్నదంటే అయిపోయినట్టే. అవునా? ఎందుకు ఇస్తున్నారో కూడా తెలియాలి కదా. ప్రేమ లేకుండా కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారని 1 కొరింథీ 13వ అధ్యాయంలో చెప్తున్నాం. సాధ్యమా అండి ప్రేమ లేకుండా ఆస్తులను ఇచ్చేసే వాళ్ళు కూడా ఉంటారంట? నిజమేనా? హలో, ఇవ్వచ్చు, అలా ఇవ్వగలుగుతారా? దశం భాగాలన్నా ఇవి కాదమ్మా, దశం భాగం గురించి కాదు. ఇప్పుడు 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమ లేకుండా ఆస్తులను ఇచ్చేవాళ్ళు ఉంటారంట కదా, ఉంటారా అలాగా? ఉంటారన్న. అలా ఎలా ఇస్తారు మరి? దేని వల్ల ఇస్తారు? దేనికోసం ఇస్తారు? పేరు సంపాదించుకోవాలని. పేరు సంపాదించుకోవాలి. అవునా? గొప్ప కోసం ఇచ్చేవాళ్ళు ఉంటారు. నిజమేనా? మీకు ఇచ్చే వాళ్ళందరూ ప్రేమతో ఇస్తున్నారా అండి? ఎవరైనా గొప్ప కోసం ఇచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ మినిస్ట్రీని డెవలప్ చేసుకోవడం కోసం ఇవ్వచ్చు. వాళ్ళకు వేరే దగ్గర నుండి ఫండ్ వస్తుంది కాబట్టి ఆ ఫండ్ను ఖచ్చితంగా లెక్కలు చూపించుకోవడానికి ఇచ్చేవాళ్ళు ఉంటారు. అవునా అండి? అవును. అవునా? సో ధనాపేక్ష కలిగి 90% ఇస్తే ప్రయోజనం ఉంటుందా అంటే ఏమాత్రం ప్రయోజనము ఉండదు. ఇప్పుడు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించడం అంటే పగ తీర్చుకోవద్దని అర్థం, అంతే కదండి? పగ తీర్చుకోవద్దని అర్థం, కానీ దాని ఉద్దేశం పాటించకపోతే ఒక మాట ఈ మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు ఆలోచించండి, పండు అనేది ఉద్దేశం అండి. మనం తినే ఫ్రూట్ ఉంది కదా, మనం తీసుకునే పండు ఏదైతే ఉందో, పండు అనేది ఉద్దేశం. దాని మీద ఉండే తొక్క ఉంటుంది చూసినావా, అది క్రియలు. ఇప్పుడు చెప్పండి, మనకు పండు కావాలా తొక్క కావాలా? హలో, పండు కావాలన్నా. మనం పండు తింటున్నావా తొక్క తింటున్నావా? పండు తింటున్నాం. నిజమా? మనం పండు తీసుకొని తొక్కను వారేస్తున్నావా, తొక్క నుంచుకొని పండును వారేస్తున్నావా? తొక్కని బారేసి పండు తింటున్నాం. నిజమేనా? నిజమే కదా. నేను జరుగుతుంది అడుగుతున్నానండి, చేయాల్సింది అడగట్లేదు. మీకు అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు. అదే ఓకే అలా ఉంది. నేనేం జరుగుతుందో అడుగుతున్నాను, ఏం చేయాలో అడగట్లేదు. ఓకే అలానే ఉంది అన్న. అవును, ఉంచుకొని పండు పారేసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు విధేయత చూపించకుండా అంటే మనం ఇప్పుడు వేషధారణ అంటే యథార్థంగా ఉండకుండా బయట కనిపించుకోవడానికి మనము ప్రార్థన చేసిన, ఉపవాసం చేసిన, ఇప్పుడు పండును పాటించినట్ట తొక్కను పాటించినట్ట?
హలో తొక్కను పాటించు. బ్రదర్స్, మీతో వాళ్ళు కూడా స్పందించండి. ఓన్లీ ఒకరిద్దరు మాత్రమే స్పందిస్తున్నారు. తొక్కే అన్న తొక్కే. మీకు ఆల్రెడీ చెప్పాను, కొన్ని పండ్లు ఎలా ఉంటాయి. ఇప్పుడు జామకాయ లాంటివి, యాపిల్ లాంటివి తొక్కతోనే తింటేనే బాగుంటుంది. కొన్ని తొక్కతో తినేటివి ఉంటాయి. అవునండి? అవి ఎలాంటి? అవునన్నా ఇప్పుడు అవును. ఇటు ముసుగు వేసుకోవాలి, అటు భర్తకు సంఘంలో అంటే విధేయత చూపించాలి. అవునండి? అది రెండు పాటించాలి అక్కడ. అవునా? అవునా? ప్రార్థించినప్పుడు ముసుగు వేసుకోవడం ఇంపార్టెంటే, అక్కడ విధేయత చూపించడం రెండు ఇంపార్టెంట్ అక్కడ. అంటే కొన్ని ఫలాలు ఎలా ఉంటాయి అని అంటే, ఆపిల్ పండులాగా, జామ పండులాగా తొక్కతోనే తినే పండులు ఉంటాయి. అక్కడ తొక్క ఇంపార్టెంటే, పండు ఇంపార్టెంటే. అవునండి? హలో అవునన్నా అవును. అరటి పండు ఉందనుకోండి, ఇప్పుడు ఎలా తినాలి దాన్ని? తొక్క తీసి తినాలన్నా. తొక్క తీసి పండు వారేసి తొక్క తినాలి. తొక్కను పరేసి పండు తినాలన్నా. పక్కన పడేసి పండు తినాలి. ఇప్పుడు పైనాపిల్ లాంటివి ఉంటాయి, జాక్ ఫ్రూట్ లాంటివి ఉంటాయి. ఎలా తింటారు వాటిని? వాటర్ మెలన్. అవునా? పైన తొక్క జాగ్రత్త తీసుకొని లోపలంతా వారేసి తొక్క తినాలి. అవునా కదండి? ఇప్పుడు అట్నే ఉందన్న మరి. మరి అదే ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మనం అనుభవింపులో ఇది చాలా ప్రశస్తమైనటువంటి, ఉన్నతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి ఎగ్జాంపుల్ ఇదే. ఇక అంటే సింపుల్ అండి. అందుకే క్లియర్ చేస్తున్నా మీకు చాలా సింపుల్గా. అక్కడ జరిగినటువంటి క్రియ పట్ల కాకుండా ఉద్దేశం పట్ల మార్పు చెందాలి అన్నప్పుడు రెండు ఉన్నాయి ఇందులో. ఒకటి, మనం పండుగకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా, తొక్కకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? అవునా? కొన్నిట్లో మనము యాపిల్, జామకాయ కూడా పైన పొట్టు తీసేసుకొని తింటే ప్రాబ్లం ఏముండదు. కానీ కొన్ని అలాగ తింటేనే మంచిది. అవునా అండి? వాటితో తింటేనే మంచిది. నిజమా? అవునన్నా నిజమే. సో కొన్ని ఉంటాయి క్రియ. ఇప్పుడు ఎవరైనా కూర్చున్నారు అనుకో, పెద్దోళ్ళు వచ్చారనుకోండి, లేచి నిలబడతాం. లేచి నిలబడితే సరిపోదు కదా, నిజంగా తల్లిదండ్రులకు, పెద్దలకు విధేయత చూపించాలా. అంటే ఇక్కడ లేచి నిలబడడం ఇంపార్టెంటే కదా. పెద్దోళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడి కుర్చీ ఇవ్వడం ఇంపార్టెంటే, అలాగే వారి మాట వినడం ఇంపార్టెంట్. కేవలం నిలబడితే సరిపోతుందా? హలో అండి? లేదన్నా, వాళ్ళకి విధేయత చూపించడం కూడా ప్రాముఖ్యమే. ప్రాముఖ్యమే. అలా అని చెప్పేసి నేను విధేయత చూపిస్తున్నా అని చెప్పేసి పెద్దల మీద కాలు వేసుకొని కూర్చొని కాలుపుకుంటూ కూర్చున్నాం అనుకోండి, అది రైటేనా? అక్కడ మనం తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది, గర్వం అవుతుంది. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? రెండు పాటించాల్సి వస్తుంది. అవునండి? అంటే ఎక్కడ తొక్కతో కలిపి పండు తినాలో, ఎక్కడ పండు మాత్రమే తీసుకొని తొక్కను వారేలో తెలిసి ఉండాలి అనుభవింపులో. అర్థమవుతుందా? ఈ సూత్రం అర్థమైంది అందరికీ? అర్థమైంది అన్న. రెండో సూత్రం, లేఖనమును ఒకే పరిస్థితి ఉంటుంది, ఒకే నియమంలో అన్వయించుకునే లేఖనాలు ఉంటాయి. అంటే పరిస్థితి, నియమం. పరిస్థితి, సిచ్యువేషన్ అండ్ ప్రిన్సిపల్ రెండు సేమ్ ఉంటాయండి. ఎలాంటివో మనం కొన్ని చూద్దాము. నెంబర్ 1, హెబ్రీ 13:5, 1 తిమోతి 6:8, ధనాపేక్ష లేని వారమై ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండాలి. ఇది పరిస్థితి ఒకటే, నియమం ఒకటే. అంటే ఇది 2000 సంవత్సరాల క్రితమైన సేమ్ పరిస్థితి ఉంది, 2000 సంవత్సరాలతో కూడా సేమ్ పరిస్థితి ఉంది. అవునండి? ఈ పరిస్థితి ఏమైనా మారిందంటారా? హెబ్రీ గ్రంథకర్త కానీ, పౌలు కానీ రాసినప్పుడు అప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు ఏమైనా మార్పు జరిగిందా అండి? హలో? జరగలేదన్న. ఈ సూత్రం ఫస్ట్ అర్థం చేసుకోండి. లేఖనమును ఒకే పరిస్థితి, ఒకే నియమంలో అన్వయించుకోవాలి. అంటే పరిస్థితి సేమ్, అప్పటి పరిస్థితి ఇప్పటి స్థితి ఏమైనా మారిందా ధనం పట్ల? హలో? మారలేదన్నా. మరి నియమం మారిందా? నియమం కూడా మారలేదన్న. నియమము అప్పుడు ధనాపేక్ష ఉండడం పాపమే, ఇప్పటికి ధనాపేక్ష కలిగి ఉండడం పాపమే. అప్పుడు ఉన్న వాటిలో తృప్తి కలిగి ఉండాలి, ఇప్పుడు కూడా ఉన్న వాటిలోనే తృప్తి కలిగి ఉండాలి. అవునా అండి? సో ఈ ఆధ్యాత్మిక నియమం మారలేదు. మారిందా అండి? పోనీ మారుతుందా? రేపు భవిష్యత్తులో మారుతుందా ఈ నియమం? ఎప్పటికీ మారదన్నా. అందరికి అర్థమవుతుందా అండి? ఒక్కరిద్దరు మాత్రమే స్పందిస్తున్నారు, మిగతా వాళ్ళు మాకు సంబంధం లేదన్నట్టుగానే ఉంటున్నారు. సో మరి వింటున్నామన్నా. సో నియమము, పరిస్థితి రెండు ఒకటే. సో నియమం అప్పుడు వర్తిస్తుంది, ఇప్పుడు కూడా వర్తిస్తుంది. అవునండి?
ఈ నియమం మారలేదు అంటే అప్పుడు వర్తిస్తుంది, ఇప్పుడు కూడా వర్తిస్తుంది, ఎప్పటికైనా వర్తిస్తుంది ఇలాంటివి. కాబట్టి ఇలాంటి లేఖనాలు వచ్చినప్పుడు పరలోకంలో ధనం కూర్చుకోమని యేసుప్రభు చెప్పాడు. పరిస్థితి నియమం చేంజ్ అయినాయా సేమా? హలో, చేంజ్ కావన్నాను. చేంజ్ కాలేదన్న. చేంజ్ కాలేదు కదా. అప్పుడు ఇప్పుడు సేమ్ అన్వయించుకోవాల్సిందే. నిజమా కాదండి? లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మమే. ఏమన్నా మారిందా అప్పటికిప్పటికి? మారలేదన్న. మారలేదు. లోకంతో స్నేహం చేయడము, దేవునితో వైరము మారిందా అప్పటికిప్పటికి ఏమైనా? మారదు. మారలేదు. మరి ఇవన్నీ మారవు కదండి. ఎలా అన్వయించుకోవాలి? అలాగే అన్వయించుకోవాలి. అవునండి? అవునన్నా, అవును. ఏం చేంజ్ కాల. పైన వాటిని మాత్రమే వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు పౌలు రాశాడు. మారిందా అప్పటికిప్పటికి ఏమైనా? మారదు, మారలేదు, మారకూడదు. అది మారితే క్రైస్తవ్యానికి వాల్యూ ఉండదు. ఉంటుందా అండి? దేనికోసం బ్రతుకుతాం చెప్పండి. అప్పుడు మన బ్రతుకు విలువ ఎక్కడి నుంచి చెల్లిస్తాం? వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ అండి. వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. మొన్న నేను మా సహోదరు నా టీం మెంబర్స్ వచ్చారు కాకినాడ నుంచి వెళ్ళి, అన్న ఓఎం తీసుకెళ్ళండి అని అంటే సరే అని తీసుకెళ్ళాను. అక్కడ ఒక చిన్న బుక్లెట్ కొనిచ్చానండి. ఒక చిన్న బుక్లెట్, నీ భవిష్యత్తును గురించి తెలుసుకో అని. విలియం మెక్డొనాల్డ్ గారు రాసిన చిన్న బుక్లెట్. ఆ పేజ్ లాస్ట్ పేజ్లో ఒక లైన్ చదివించాను. ఏముందో తెలుసా అండి అక్కడ? ఆ లైన్ చదివితే ప్రాణం పోయిందండి. ఒకే ఒక మాట అన్నాడు ఆయన. విలియం మెక్డొనాల్డ్ గారు ఏమంటున్నారు అని అంటే, దేవుని చిత్తములో లేకుండా ఒక వ్యక్తి అమెరికా అధ్యక్షుడు అవ్వడం కంటే దేవుని చిత్తములో ఉండి చిత్తు కాగితాలు ఏరుకొని బ్రతకడమే ఉత్తమం అని రాశాడండి. నా నరాలు అంటే కింద నుంచి గూస్ బంప్స్ అంటే మొత్తం బాడీ అంతా ఇలా షేక్ అయిపోయింది ఒకటేసారి. ఆయనకు నేను చదివి వినిపిస్తాను, నాకంటే ఎక్కువ ఆయన షేక్ అయిపోయాడు. కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయాడు. ఆ ఒక్క మాట చదివించాను అంతే. ఈ పుస్తకం ఎందుకు కొనాలి అని అంటే ఒకే ఒక మాట చదివించాను. ఏముంది? దేవుని చిత్తం కాకుండా అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టుట కంటే దేవుని చిత్తములో ఉండి చిత్తు కాగితాలు ఏరుకోవడమే అన్నింటికంటే ఉత్తమం అన్నాడు. ఏమంటారు మీరు? చాలా అద్భుతమైన విషయం. వాస్తవం. చాలా ఘాటుగా ఉంది వాక్యం. ఇది ఇప్పుడు విన్న తర్వాత మీరు ఏమనుకుంటారు? అంగీకరిస్తారా? నేను 23 సంవత్సరాల నుంచి ఇదే అండి. ప్రభు చిత్తం ఇంపార్టెంట్. నేను ఎక్కడ ఉంటున్నాను, ఏం చేస్తున్నాను కాదు. అది ఎంత చిన్నదైనా, మనం ఏం చేస్తున్నాం, ఒక చిన్న పరిచయం చేసిన దేవుని చిత్తంలో ఉండాలి మనం. అది ఇంపార్టెంట్. చాలామంది అడుగుతారు, అన్న మీకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి చూస్తే మీరు మంచి స్పీకర్ కావాలి, సమాజంలో భారతదేశంలో ఓ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి అంటే మనం కోరుకునేది అది కాదు. అటు వెళ్తే మనం ఎక్కడ పడిపోతాం అనే భయంతో బ్రతుకుతున్నాం ఇప్పటికి కూడా. ఎందుకంటే నేమ్ అండ్ ఫేమ్ అంత మంచోనైనా పడేస్తుందని మాకు తెలుసు. డబ్బు ఎక్కువ వచ్చినా పడేస్తుందని తెలుసు. అది ఎక్కడో ఒక దగ్గర, ఎవరో ఒక దగ్గర కాంప్రమైజ్ కావాల్సి వస్తుందండి. తెలుసా అండి? మేము ఎంతమంది, సురేష్ తెలుసు, మమ్మల్ని ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు మీటింగ్, పెద్ద పెద్ద సంస్థలు 120 చర్చెస్ కలిగిన వాళ్ళు కూడా ప్రీచింగ్ పిలిచేవాళ్ళు, బ్రతిమలాడుకున్న వాళ్ళు, అసలు వెంటబడిన వాళ్ళు ఉన్నారు. మేము సున్నితంగా నో అని చెప్పాం. ఎందుకంటే నన్ను కాంప్రమైజ్ చేయడానికి ఇతరులు కూడా, నా సహోదరులు కూడా, అన్న వెళ్తే మంచి అవకాశం దొరుకుతుంది కానీ దాని తర్వాత ఉన్న ప్రమాదాన్ని నేను చూశాను. ఫస్ట్ మీటింగ్లోనే కాంప్రమైజ్ చేస్తున్నప్పుడు రెండో మీటింగ్ ఇంకేముంటుంది చెప్పండి, మీరే చెప్పండి పోనీ. హలో హలో అండి. అవునన్నా, మీరు మార్చుకోవాల్సి వస్తుంది అడిగిపోతే. ఆడ వాళ్ళు నన్ను మీటింగ్కి వెళ్ళముందే నన్ను మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవునా? ఒక్కసారి వెళ్ళి అట్లే ఆ ఉండదు. జనాల మధ్యలో, వందల మందిలో, వేల మందిలో వాక్యం చెప్పడం అలవాటు అయిపోయి మనల్ని మెల్లమెల్లగా మారుస్తారా? నేను వాళ్ళని మార్చగలుగుతానా? మీరే చెప్పండి ఇప్పుడు. ఓకే, మీలో అంత మంచి బలవంతులు ఉండొచ్చు కానీ అంత బలవంతుని అయితే కాదు. మీరుంటే సంతోషం. నేనైతే అంత బలవంతుని అయితే కాదండి. అందుకే వెళ్ళలే, భయపడ్డాను. ఎందుకంటే వాళ్ళు నన్ను మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. పిలుపులోనే మార్పు స్టార్ట్ అయింది. అన్న మీరు ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పేసి కాంప్రమైజ్ చేపిస్తున్నారు. అవునా? బోధ కాంప్రమైజ్ కావాలా? అన్ని కాంప్రమైజ్ కావాలి. ఏమంటారు? అవునన్నా, మా కాడ పరిస్థితులు ఎట్లా ఉంటాయి, మీరు ఇట్లా చెప్పాలి, అట్లా చెప్పాలంటారు ముందే.
ఇల్లందు నుండి కూడా ఒక సహోదరుడు ఫోన్ చేసి అన్న ఇలా చెప్పాలి అలా చెప్పాలన్నాడు. దండం పెట్టాను, నేను అలా చెప్పలేనన్నా. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభు చిత్తంలో పనిచేయడం అనేది చాలా ఛాలెంజ్తో కూడుకున్న విషయం. ఒక్క లైన్ అండి, అసలు ప్రాణం ఎట్లా అంటే ఇట్లా తోడేసినట్టు అనిపించింది. ప్రాణాన్ని ఇట్లా తోడి బయటికి లాగి పారేసినట్టుగా ఉండే అది. నేను అంతకుముందు చదివాను కానీ మరలా నాకు కొత్తగా అనిపించింది అది చదివిన. ఆయన పుస్తకాలు నిజంగా ఎక్కడ కనిపిస్తే అక్కడ కళ్ళు మూసుకొని తీసుకోండి. ఆయన అసాధారణంగా జీవించుట, నీ భవిష్యత్తు గురించి తెలుసుకో, పరిశుద్ధులుగా ఉండు, మరవబడిన ఆజ్ఞ, పరిశుద్ధులుగా ఉండు, ఇలా కొన్ని తెలుగులో ఉన్నాయి చాలా మంచి పుస్తకాలు. ఒక్కొక్క పుస్తకంలో ఒక సాలిడ్ విషయం ఉంటుంది. ఆయన అంత హై స్పిరిచువల్, ఒక ఫారినర్లో ఇలా ఉంటాడని నేను అంటే చాలా అద్భుతం అనిపించింది. కొద్దిగా అంటే ఏముంటారండి అసలు వాళ్ళు నిజంగా. రచయిత పేరు చెప్పండి సార్. ఒకటి, ఇప్పుడు నేను చెప్పిన పుస్తకం నీ భవిష్యత్తును గురించి తెలుసుకో, యవనస్తుల గురించి అంటే నిర్దేశిస్తున్నాడు. ఏంటిది? దేవుని చిత్తం ముఖ్యం, అంతేగాని అమెరికాలో చదివిస్తున్నావా లేకపోతే ఈ ఆస్ట్రేలియాకి పంపుతున్నాం, మనం అదే చూపిస్తున్నాం కదండి మన పిల్లలకు. నా పిల్లలు విదేశాలలో చదవాలి, గొప్పవాళ్ళు కావాలి. అవునా? అది దేవుని చిత్తమా కాదా మనకు అవసరం లేదు. నిజమా కాదా చెప్పండి? హలో, అవును, చదువుకోవడమే ప్రాముఖ్యం, దేవుని చిత్తమా కాదనేది చాలా నువ్వు ఎక్కడ చదువుతున్నావు? బెంగళూరులో జాబ్ చేస్తున్నావా? అంతేగాని మనకు దేవుని చిత్తం అనేది నథింగ్ అండి. ఈరోజు ప్రతి యవ్వనస్తుడు చదవాల్సినటువంటి పుస్తకం. నిజమే, నేను కూడా అదే కోరుకు. అమెరికా దేవుని చిత్తంలోనే అమెరికా అధ్యక్షుడు కంటే నిజంగా చిత్తుకాగితాలు దేవుని చిత్తంలో చిత్తుకాగితాలు ఏర్పడడం ఉత్తమం. అంటే మరి దేవుని చిత్తం ఉన్న ఒక వ్యక్తి జీవితంలో చిత్తుకాగితాలు ఏర్పడడం దేవుని చిత్తమైనప్పుడు ఏం చేస్తారండి? నాకు ఇది ఇంపార్టెంట్ కాదు అని దేవుని చిత్తాన్ని ధృవీకరిస్తామా? హలో, లేదు లేదు ధృవీకరించకూడదన్న. ఆయన రెండో పుస్తకం అంటే చదవండి, అసాధారణంగా జీవించుట. నిన్న నా బాబుతో హాస్పిటల్ ఉన్నప్పుడు నేను అందులో ఒక స్టోరీ గుర్తు చేసుకున్నాను. ఒక విధవరాలు స్టోరీ ఉంటుంది అందులో, రియల్గా జరిగిన సంఘటన. ఒక విధవరాలు స్టోరీ ఉంటుంది. ఒక విధవరాలు ఉండేది ఎక్కడ అంటే, ఇది ఎప్పుడు అని అంటే సెకండ్ వరల్డ్ వార్ టైంలో అనుకుంటా జరిగిన స్టోరీ, రెండో ప్రపంచ యుద్ధంలో, ఫ్రాన్స్ అనుకుంటా. ఒక విధవరాలు ఇంట్లో ఉన్నప్పుడు గేట్ శబ్దం వినబడగానే కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. చూడగానే ఆర్మీలో పనిచేసే వాళ్ళను, వీళ్ళు తపాలా ఉంటుంది కదా, టెలిగ్రామ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు అన్నట్టు, వాళ్ళని ఒక పేరు ఉంటుంది ఆర్మీలో పనిచేసే వాళ్ళకి. అతడు కనిపిస్తాడు. అతను చూడగానే కిటికీలోకి వెళ్ళి చూసి మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి డోర్ తీస్తుంది. ఎంత కాన్ఫిడెంట్ ఆయన చూడగానే అడుగుతుంది. ఏమని అడుగుతుంది తెలుసా? ఎన్నో వాడు అని అడుగుతుంది. డైరెక్ట్ ఎన్నో వాడు అని అడుగుతుంది. అంటే నా కొడుకులో ఎన్నో వాడు చనిపోయాడు యుద్ధంలో అని. సో యుద్ధంలో చనిపోయిన వారి టెలిగ్రామ్ ఇవ్వడానికి వస్తారు. ఈ వ్యక్తిని చూడగానే ఎన్నో వాడు చనిపోయిండు అని అడుగుతుంది. వచ్చిన అతను మోకాల మీద పడి ఏడుస్తూ, తట్టుకోలేడు, చెప్పడం కష్టమైపోయి, అమ్మ ఒక్కరు కాదు అందరు చనిపోయారు, 7 కొడుకులు పంపిస్తాడు, 5 6 పంపిస్తుంది యుద్ధానికి, ఉన్న కొడుకులందరినీ, ఉన్నోళ్ళందరూ చనిపోయారు అని చెప్పగానే ఆమె అతని నెత్తి మీద చేసి ప్రార్థన చేస్తుంది. ఏమనంటే, ప్రభువా, నా దేశం కోసము యుద్ధానికి పంపించడానికి నాకు మరొక కొడుకు లేడు ప్రభా, దయచేసి నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తుందండి. ఒక ప్రీచర్ ఏమని రాస్తాడు తెలుసా ఆమె గురించి రాస్తూ? ఆమె జీవితంలో 10,000 ప్రసంగాల కంటే ఉత్తమమైనటువంటి మాదిని చూపించిందని, 10,000 ప్రసంగాల కంటే శ్రేష్టమైనటువంటి విశ్వాసాన్ని ఆమె ప్రదర్శించిందని. ఈరోజు నిజంగా ఆలోచించండి, మనకు ఉంటుందా అండి? అది ఉంటుందా మనకు? నేను అది ఆ స్టోరీ గుర్తు చేసుకున్నాను. అరే, నేను ఎందుకు భయపడాలి, బాధపడాలి? నాకు ఎందుకు బాధపడాలా? ఏం జరిగినా సంతోషంగా అంగీకరించాలి. క్రైస్తవ్యంలో దేనికైనా సిద్ధపడి ఉండాలా. నేనే గొప్పగా చెప్పిన ప్రభా ఈ సాక్ష్యాన్ని, అలాంటిది నేను అలా ఉండకపోతే ఎలాగా? ఇచ్చోడు అనుకుంటారా, మూర్ఖుడు? అది సెకండరీ. మన విశ్వాసం మనది. ఆమెన్. ఆమేన్. ఆమేన్. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తే. ఒక అనుభవించుకోకపోతే ప్రయోజనం ఏంటి? మనం చదువుతున్నాను, నేను పుస్తకాన్ని చదివినా, బైబిల్ చదివినా, ఒక మంచి విషయం ఉన్నప్పుడు నేను దాన్ని నా జీవితంలో అనుభవించుకోకపోవడం వల్ల ప్రయోజనం ఉంటుందా? మీరు ఆలోచించండి. ఇంత నేర్చుకున్నారు,
ఒక అబద్ధ బోధకుని దగ్గరికి వెళ్ళకూడదు, ఎంకరేజ్ చేయకూడదు. అలాంటి అబద్ధ బోధకులను ఎంకరేజ్ చేసే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మెల్లమెల్లగా దూరం అవ్వాలి. అలాంటి వారికి తప్పేం కాదు. నువ్వు దేవునికి దగ్గర అవుతావు కదా, మరి దేవుని సంతోషపెడతాం కదా, దేవుని కొరకు బ్రతుకుతాం కదా. నీకు పరలోకంలో వచ్చే బహుమానం కావాలా, మానవులు ఇచ్చే బహుమానం కావాలండి? మనకి ఎవరు కావాలండి? మీకు ఎవరు కావాలి? ఎవరిని చూజ్ చేసుకుంటారు పరలోకం ఇచ్చే బహుమానం దేవుని కదా? పొందుకునేదే కావాలి. సిరుకు మార్గం కావాలా, మీకు విశాల మార్గం కావాలా? అందరు సమ్మతి కావాలా, దేవుని సమ్మతి కావాలా? మనకి మన పరిచర్యకు దేవుని సమ్మతి. పరిశుద్ధాత్మ దేవుడు ముద్ర వేస్తే సరిపోతుందా? సమాజంలో ఉన్న వాళ్ళందరూ ముద్ర వేయాలి మనకి పరిశుద్ధాత్మ దేవుడు కదా. ఆయన ఆయన ఉన్నాడు మన తోడు అంటే అదే అదే చాలండి. బ్రతికేస్తాం కదా, ఎవరు వచ్చినా రాకపోయినా దాంతోనే బ్రతికేయచ్చు. అమంటారా? నిజమా కాదండి? పరిచర్య అవునన్నా, అవసరమైతే లోకమంతా దేవుడే ఒకటేనా? మనుషులను మన దగ్గరికి పంపిస్తాడు. ఆమేన్. అవునండి. ఆమె నిజంగా చెప్పండి, మీరంతా ఎలా పరిచయం అయ్యారండి? మనకు దేవుని కృపలో కాదా మనం పరిచయం అయింది? దేవుని ప్రణాళికలో కాదా? దీనికోసం ఏమైనా చేసామండి? హలో, అవునన్నా, ఏం చేయలేదు. దేవుడి ప్రణాళిక, దేవుని కృప. ఏం చేయలేదు. నేనైతే మిమ్మల్ని మీట్ అవ్వడానికి నేను ఎలాంటి కష్టపడలేదు. నిజంగా చెప్తున్నాను, ఎలాంటి కష్టపడలేదు మిమ్మల్ని కలవడానికి. మీకు బోధించడానికి కష్టపడుతున్నాను, కానీ మీ పరిచయంకు నేను కష్టపడలేదు. నిజమా? నిజం. అవునన్నా, అవును. అవునన్న. సంవత్సరాల తరబడి సిద్ధపడుతున్నప్పుడు దేవుడు ఏ టైంలో ఎక్కడి నుంచి ఎలా పంపించాలో అలాగే పంపిస్తున్నాడు. అలాగే జరుగుతున్నాయి క్లాసెస్ అన్ని కూడా. నేను అలాగే బిజీగా పెడుతున్నాడు దేవుడు. సో ఏ టైంలో నన్ను ఖాళీ ఉంచకుండా ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు. మనం ఏం డబ్బులు పెట్టట్లేదు, లక్షలు ఖర్చు పెట్టట్లేదు, వేలు ఖర్చు పెట్టట్లేదు, పెద్ద పెద్ద పాంప్లెట్స్ కూడా, ఈవెన్ ఫ్లైయర్స్ కూడా మనం స్ప్రెడ్ చేయట్లేదు ఇక్కడ. అవునండి? అయినా కూడా ఒక్కొక్క టైంలో దేవుడు ఒక్కొక్క వ్యక్తి ద్వారా దేవుడు ఎవరిని ఎలా ఏ టైంకి ఎలా నడిపించాలో అలా నడిపిస్తున్నారు. మీకు కూడా అర్థమైంది కదా, మీరు రైట్ టైంలో ఎక్కడికి చేరాలో అక్కడికి చేరారని. బట్ నిలబడడం చాలా ప్రధానమైనటువంటి విషయం. నేను అన్డౌటెడ్గా చెప్పగలుగుతాను, ఎందుకంటే నేను దేవుని సన్నిధిలో ఆ ప్రెజెన్స్, ఆ ప్రణాళిక చూశాను కాబట్టి. మనమందరం కలవడము యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కానే కాదు అనేది నాకు తెలుసు, మీకు కూడా తెలుసు, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అవునవును. ఎస్ అన్న. మీలో కొన్ని నెలల సంవత్సరాల తరబడి ఉన్నటువంటి ఎదురుచూపుకి, నిరీక్షణకి కొంతమందికి ఇది ముగింపు, వాస్తవం చెప్పాలంటే. అవునా? అవునన్నా, అవును. ఏమైనా కూడా అంటే మన దేవుని ప్రణాళికలు ఉంటే జరిగేటి అని జరుగుతాయండి. చూడండి, ఎఫెసులో రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 17 వచనం, ఆత్మీయ పోరాటం చేయాలా. చూడండి, పరిస్థితి మారిందా, నియమం మారిందా అంటే మారలే కదా. పరిస్థితి, నియమం రెండు ఒకటే కాబట్టి అప్పుడు ఇప్పుడు రెండు వర్తిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఆత్మీయ పోరాటం చేయాలా, మారిందా అండి? అప్పటికిప్పటికి అప్పుడు దురాత్మల సమూహాలతో పోరాటం చేయడం, ఇప్పటికి పోరాటం చేసే విధానం ఏమైనా మారిందా? మారలేదన్న. మారలేదు. ఇప్పుడు మనము అంటే ఇప్పుడు అక్కడ ఏమేమో చెప్పబడిన అయితే ఉన్నాయో, సత్యం అనే దట్టి కట్టుకోలేదు, నీతి అనే మైమర్పు తొడుక్కోలేదు, రక్షణ అనే శిరస్త్రానం ధరించలేదు, సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోళ్ళను తొడుక్కోలేదు, వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించలేదు. అవునా అండి? ఇప్పుడు ఈ సర్వాంగ కవచం ధరించకుండా అంటే అమావాస్య ప్రార్థనలు పెట్టేసి దయ్యాలు వెలువడితే పోతాయా అండి? హలో, సర్వాంగ కవచము ధరించకుండా దురాత్మల సమూహంతో మనం పోరాటం చేయగలుగుతామా? చేయలేమన్నా. దేవుడు చెప్పిన నియమం. గాల్లో దయ్యాలను గద్దిస్తే పోతాయండి? సాతాన్ రాజ్యం కూలుతుందా? పోరాటం చేయలేం కానీ సహవాసం చేయొచ్చేమన్నా. కాదు, గాల్లో దయ్యాలను గద్దిస్తే సాతాన్ రాజ్యం కూలుతుందా అండి? మన బొద్దుబాటం తప్ప ఏముండదన్న. సో మనకు గెలుస్తున్నామా, ఓడిపోతున్నామా? మనం పోరాడేది మనుషులతో కాదు కదా, ఆకాశమండల దురాత్మల సమూహ అధికారులతో ఎలా పోరాటం చేయాలా? ఇప్పుడు సర్వాంగ కవచం అనేది ధరించకుండా మనం విఫలమైనట్ట కాదా అండి? ఈరోజు చాలా మందికి సాల్వేషన్ అంటే తెలియదు, సత్యం అనే దట్టి తెలియదు, రక్షణ అంటే
మన నీతి అనే మైమార్పు తెలియదు, సమాధాన సువార్తలు సిద్ధ మనసు అనే జోలు తెలియదు, మన సువార్త అంతా కూడా ప్రాస్పాటే. అవునండి? అప్పుడు ఏం గెలుస్తామండి చెప్పండి? అధికారులతో దురాత్మల సమూహంతో మనం గెలుస్తాం అప్పుడు పోరాటం చేసి? సత్యవాక్యం అనేటువంటి ఆత్మఖడ్గం తెలియదు. ఇప్పుడు ఎక్కడ యుద్ధం చేసి గెలుస్తామా గెలవమా? గెలవమన్నా. ఇదే ప్రాబ్లం. ఏమైతుందంటే ఈరోజు క్రైస్తవం అంటే నిజంగా ఇది జరగట్లేదు కాబట్టే ఓడిపోతున్నాం. ఇట్లా జరగట్లేదు కాబట్టే ఎన్ని పరీక్షలు జరిగినా దాని యొక్క ప్రభావం కనిపించట్లేదు. కనిపిస్తుందా అండి? జనాలను చూసి, ఫ్లడ్ లైట్లను చూసి, మ్యూజిక్ను చూసి మురిసిపోవడం తప్పించి అంతరంగంగా ఏమైనా మార్పు జరిగిందంటారా? అవునా అండి? ఎక్కడెక్కడ సంతోషం చెప్పండి. ఓ గొప్ప వర్షిప్ జరిగింది కదా, జనాలు చాలా మంది వచ్చారు. మూడోది ఏంటిది? భోజనాల దగ్గర సంతృప్తి. అబ్బా ఎంత అద్భుతంగా జరిగినాయి భోజన కార్యక్రమాలు. అవునా? దేని బట్టి డిసైడ్ అవుతున్నామండి ఒక మీటింగ్ ఒక సక్సెస్? హలో, జనాలు, భోజనాలు, ఫ్లడ్ కదా, లైట్స్, స్టేజీలు. స్టేజీలు, డెకరేషన్లు, సౌండ్ సిస్టాలు లోపల కదండి మనిషి మారి నిలబడినప్పుడు కదండి. సో ఇప్పుడు చూడండి నియమం పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయో. సో మనం చాలా విషయాలు చూసాం. ఇలా ఎన్ని చూపించుకున్నామైనా చాలా నేను ఇక్కడ చూపించిన లేఖనాలు కాకుండా నోటితో చాలా లేఖనాలు చెప్పాము కదా. పైన వాటిని వెతకండి, భూసమైన వాటిని పెట్టకూడదు కదా. లోకంలో ఉన్నదంటే శరీరాశ, నేత్రాశ, జీవకుడంబమే. లోకంతో స్నేహం, దేవునితో వైరం అని తెలియదా? కలిమి విస్తరించిన జీవానికి మూలం కాదు. అప్పటికి ఇప్పటికి మారినాయండి? మారలే కదా. మారలేదన్న, ఎటర్నల్. బాగా సంపాదించుకో, మంచిగా సేవింగ్స్ పెట్టుకో, అది పెట్టుకో, ఇది పెట్టుకో, ఇవన్నీ చేసుకేసుకో. కానీ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాడు, ఏమైంది? ప్రయోజనం ఏంటప్పుడు? అంటే ఒకని కలిమి విస్తరించిన జీవానికి మూలము కానే కాదు. సో ఇవన్నీ మనం ఎందుకు అనుభవించుకోలేకపోతున్నాం? కాబట్టి లేఖనం ఒకే పరిస్థితి, ఒకే నియమంలో మనం అనుభవించుకోవాలనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. కాబట్టి కొన్ని లేఖనాలు అప్పటికి ఇప్పటికి ఏమాత్రం మారవు. అదే పరిస్థితి, అదే నియమం. ఇలాంటి ఆధ్యాత్మిక సంబంధమైన ప్రతిది కూడా అలాగే ఉంటుంది. పరలోక సంబంధంలో ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడింది. అప్పుడు ఇప్పుడు సేమ్ అది మారదు. క్రీస్తునందు బ్రతకను ఉద్దేశించు అందరు లేదా సద్భక్తితో బ్రతకని ఉద్దేశించి వారందరు హింస పొందుతురు. మారుతుందా అండి? ఇది మారిందా? హలో, మారదన్నా. సద్భక్త భక్తి హింసలు వస్తాయి, తప్పదు, ఎప్పటికైనా తప్పదు. అవునా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన పక్షంగా శ్రమ పడుట మనకు అనుగ్రహించబడింది. మారిందా? ఎప్పటికీ మారదన్నా, ఎప్పటికీ మారదు కదా. మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. మారుతుందా అండి ఇది? ఎప్పటికీ మారదన్నా, ఎప్పటికీ మారదు. చూడండి, అదే పరిస్థితులు, నియమాలు. అప్పుడైనా రోమన్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉందా సంఘము? మరి ఇప్పుడు మోడీ గవర్నమెంట్లో ఉందా? ఏ గవర్నమెంట్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఇలాంటి నియమాలు మారవు. ఆమేన్. మారుతాయండి? పరిస్థితులు అవే, నియమాలు అవే. కాబట్టి ఈ మాట వచ్చింది కాబట్టి పార్టీలను బట్టి దయచేసి ఓటేయకండి. ఇది మన పార్టీ కాదని పార్టీలను బట్టి ఓటేయకండి. రైట్ పర్సన్కి మీ దగ్గర పని చేయగలిగిన సామర్థ్యం ఉన్న దాంట్లో మంచి పర్సన్కి ఓటేయండి. మీరు మంచి ప్రార్థన చేసి మోడీ గవర్నమెంట్ని అయితే మనం ఎంకరేజ్ చేయము, అది వేరు విషయము. సో నైస్ పర్సన్కి వేసుకోండి ఓటు. ఒకవేళ మనం ఎంత ప్రయత్నం చేసి, ఎన్ని ప్రార్థనలు చేసి, ఒకవేళ మళ్ళీ సెంట్రల్లో తిరిగి మోడీ గవర్నమెంట్ వచ్చిందనుకో, అప్పుడు ఏమనుకోవాలండి? అది దేవుని చిత్తం అనుకోవాలా, కర్మ అనుకోవాలా? దేవుని చిత్తం. హలో, దేవుని చిత్తమే అనుకోవాలా. ఆయన ఇచ్చిన అధికారం కాకుండా ఏ అధికారాలు లేవు కాబట్టి అప్పుడు కూడా ఒకే రకంగా ఉండాలా. మన పక్షంగా
ఈ గవర్నమెంట్ ఎవరు అనేది మనకి ఇంపార్టెంట్ కాదు, మనతోనే ఎవరు ఉన్నారు అనేది మనకి ఇంపార్టెంట్. ఆమె అంతేగాని రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేయాల్సిన అవసరం మనకు లేదు. గవర్నమెంట్ ఏదన్నట్టు మ్యాక్సిమం మనం ప్రయత్నం చేయాలి, సరైన వ్యక్తి కోటేయడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ అలాంటి గవర్నమెంట్ వస్తే అది మత సంబంధంగా పరిపాలిస్తుంది కాబట్టి ఓన్లీ క్రైస్తవులకి ముస్లిమ్సే కాదు, ఈవెన్ దానివల్ల హిందూ సహోదరులకు కూడా సహోదరులు కూడా ప్రమాదమే. కాబట్టి ప్రజలు ఇబ్బంది పడకూడదు అంటే అలాంటి గవర్నమెంట్ రాకూడదని ప్రార్థన చేయడము, అలాంటి గవర్నమెంట్ ఓటేయకుండా ఉండటము, సరైన వాటి వ్యక్తులకు ఓటేయడం మన యొక్క కనీస బాధ్యత. అయినప్పటికీ కూడా అదే గవర్నమెంట్ వచ్చిందంటే దానికి మనం ఎవరం ఏమీ చేయలేము. చేయగలుగుతామండి? చేయలేమన్నా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేయలేమన్నా. ఆలోచించకూడదు. చేయలేం. కాబట్టి అప్పుడు ఇప్పుడు అదే రకంగా అదే సంతోషంగా ఉండి ప్రభులో ఉన్నాం, మన దేవునిలో ఉన్నాం, దేవుడు మనతో ఉన్నాడని ధైర్యంగా బ్రతికేయాలి. ఆమె భయపడకండి. ఒకవేళ వస్తుందంటే భయపడతారా? చాలా మంది భయపడుతున్నారని విన్నాను నేను. భయపడాల్సిన అవసరం లేదు. లేదన్న లేదన్న, అధికారాలు దేవుడు ఇచ్చేది, దేవుడు అనుమతి లేకుండా ఎవరు వస్తే వచ్చేవి కాదు. మనకేందండి, మనతో ఉన్నవాడు మనకు ముఖ్యం. ఆమె ఎవరు వచ్చినా వీళ్ళు వస్తే మంచి చేసేది ఏం లేదు మనకు. అవునా? పోనీ వీళ్ళు ఏమైనా ఎక్స్ట్రా చేస్తారంటే ఏం చేయరు కదా వీళ్ళు కూడా. హింసకి ఇప్పుడే భయపడుతున్నారు. ఇప్పటిదాకా ఏం హింస పొందలేదు, ఇప్పుడు హింసకు చాలా మంది భయపడుతున్నారు. పాస్టర్లు గజగజ వణికిపోతున్నారు బీజేపీ గవర్నమెంట్ అనగానే. నిజమా? ఎంత బెదర పెట్టారో అట్ట అయింది ఇప్పుడు పరిస్థితి. భయపడుతూనే ఉన్నా. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఎంత భయం ఎందుకండి క్రైస్తవుడు? మన ప్రయత్నం మనం చేయాలి, కానీ వస్తే మనం ఏం చేస్తాం దానికి? ఏం చేయలేవు, అనుమతించినప్పుడు దానికి అంగీకరించడం. సో కాబట్టి భయపడాల్సిన అవసరం లేదండి. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ భక్తుడు ఇంతవరకు భయపడలేదు. భక్తులు భయపడకూడదు, సామాన్యులు భయపడవచ్చు, కానీ విశ్వాసులు క్రైస్తవులు భక్తులు ఎలా భయపడతారండి కదా? అది సో కాబట్టి ఈ 2 సూత్రాలు ఈరోజు నేర్చుకున్నాం, రేపు మిగతా 2 సూత్రాలు నేర్చుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిది. చాలా థ్యాంక్స్ అన్న.